హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సో మనకి లాస్ట్ లెక్చర్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ లెక్చర్లో ఫైలం అనిలిడా గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ అనిలిడాలో వాటి యొక్క జనరల్ ఫీచర్స్ ఏంటి, అండ్ తర్వాత అందులో మనకి ఏ గ్రూప్స్ ఉన్నాయి, ఆ తర్వాత మనకి ఈ ఫైలం అనిలిడాలో వేరియస్ ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏ ఫైలంలో అయితే ఫర్ ఫస్ట్ టైం ఎవల్యూషన్ ప్రాసెస్లో మనకి సెగ్మెంటేషన్ అనేది కనిపిస్తుంది, దట్ టు ట్రూ సెగ్మెంటేషన్ అనేది కనిపిస్తుందో, సో దాన్ని మనం ఏమని చెప్పుకున్నామంటే అనిలిడా అని చెప్పుకున్నాం. సో ఈ అనిలిడాలో మనకు ఒక టిపికల్ ఎగ్జాంపుల్ కింద మనకు అర్థవం గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫెరితమా పోస్టుమా గురించి. సో ఈ ఫెరితమా పోస్టుమాలో వాటి యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, ఆ తర్వాత వాటి యొక్క మార్ఫాలజీ అనేది ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి, వాటిలో బాడీలో ఉండే మెయిన్ బాడీ పార్ట్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీ క్లైటల్లా రీజియన్ అని చెప్పి, క్లైటల్లా రీజియన్ అని చెప్పి, అండ్ పోస్ట్ క్లైటల్లా రీజియన్ అని చెప్పి చెప్పుకున్నాం. సో మనకి కామెంట్స్లో ఒక స్టూడెంట్ అనే వాళ్ళు అడగడం కూడా జరిగింది. సో మనకి ఏది లాంగెస్ట్ పోర్షన్. సో మనకి పోస్ట్ క్లైటల్లా రీజియన్లో మనం చూసుకున్నట్లయితే మనకి 17th సెగ్మెంట్ నుంచి లాస్ట్ సెగ్మెంట్ వరకు ఉంటానన్న. సో ద పోస్ట్ క్లైటల్లా రీజియన్ ఇస్ ద లాంగెస్ట్ పోర్షన్. అలా కాకుండా షార్టెస్ట్ రీజన్ అనేది చూసుకున్నట్లయితే క్లైటల్లా రీజన్, ఎందుకంటే అందులో 3 సెగ్మెంట్స్ మాత్రమే ఉంటున్నాయి, 14, 15 అండ్ 16 మాత్రమే. అండ్ అలా కాకుండా ప్రీ క్లైటల్లా చూసుకున్నట్లయితే అందులో ఫస్ట్ సెగ్మెంట్ నుంచి 13th సెగ్మెంట్ వరకు కూడా ఉంటున్నాయి. సో మనకి లాంగెస్ట్ పోర్షన్ వచ్చేసి పోస్ట్ క్లైటల్లా రీజియన్ అండ్ షార్టెస్ట్ రీజన్ వచ్చేసి క్లైటల్లా రీజియన్. సో ఐ హోప్ అర్థమైందని చెప్పి అనుకుంటాను. నెక్స్ట్ ఈ అర్థవంలో మనం ఇంకా ఏం డిస్కస్ చేసుకున్నాం, వాటి యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఎలా ఉంది, రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏమైనా డెవలప్ అయ్యాయా, ఇంకా డెవలప్ అవ్వలేదు కదా. సో మనకి అనిలిడాలో ఎటువంటి రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ అనేవి డెవలప్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ ద్వారా మాత్రమే రెస్పిరేటరీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది త్రూ ద సింపుల్ డిఫ్యూజన్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం. ఆ తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో ఫర్ ఫస్ట్ టైం ఎవల్యూషన్లో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది అనిలిడాలో డెవలప్ అయింది, దట్ టు క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. అంటే ద బ్లడ్ ఈజ్ కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్ టు బ్లడ్ వెజల్. సో బ్లడ్ వెజల్స్కి మాత్రమే బ్లడ్ అనేది కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అయిందని చెప్పుకున్నాం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మిగతా ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్గా నెఫ్రిడియా చెప్పుకున్నాం. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెఫ్రిడియా చెప్పుకున్నాను అన్న, సబ్టల్ నెఫ్రిడియా, ఫారెంజల్ నెఫ్రిడియా అండ్ ఇంటెగ్యుమెంటరీ నెఫ్రిడియా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే నర్వస్ సిస్టమ్. సో నర్వ్ కార్డ్ అనేది డబుల్ వెంట్రల్ సాలిడ్, నాట్ ఓన్లీ ఇన్ ఎర్త్వార్మ్, నాట్ ఓన్లీ ఇన్ ద అనిలిడా, ఇన్ ఎంటైర్ ఇన్వెర్టబ్రేట్స్ ఎక్కడెక్కడైతే మనకి నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుందో, నెర్వ్ కార్డ్ అనేది ఉందో అందులో అన్నిట్లో కూడా డబుల్ వెంట్రల్ సాలిడ్ నెర్వ్ కార్డ్ అని మనం చెప్పుకోవచ్చు. దాటితో పాటుగా మనం ఒక నెర్వ్ రింగ్ అని చెప్పుకున్నాం. ఏ నెర్వ్ రింగ్ అది? సర్కమ్ ఫారెంజియల్ నెర్వ్ రింగ్ అని చెప్తాం. సర్కమ్ మీన్స్ అరౌండ్, అందులో ఫారింగ్స్ చుట్టూతా కూడా ఇన్ ద 3rd and 4th segments around the pharynx the nerve ring is present. So that's why that is called as circumpharyngeal nerve ring అని చెప్పుకున్నాం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే రిప్రొడక్టివ్ సిస్టమ్, అట్లా ఉండే స్ట్రక్చర్స్ ఏంటి, తర్వాత ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ తర్వాత డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో అనిలిడా అక్కడతో కంప్లీట్ అయిపోయింది. అనిలిడా తర్వాత నెక్స్ట్ మనకి చెప్పుకోవాల్సిన చాప్టరే దట్ ఈస్ ద ఆర్థ్రోపోడా. సో ఈ రోజు క్లాస్లో మనం ద ఫైలం ఆర్థ్రోపోడా గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ ఫైలం ఆర్థ్రోపోడా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే దిస్ ఈస్ ద లార్జెస్ట్ యానిమల్ ఫైలం. మనకి భూమి మీద ఎర్త్ మీద ఉన్న అన్ని ఆర్గానిజమ్స్లో సో ఏవైతే యానిమల్స్ ఉన్నాయో యానిమల్స్లో లార్జెస్ట్ యానిమల్ ఫైలం అని చెప్పుకుంటాం. సో అందుకోసమనే వీటికి ఒక సెపరేట్ స్టడీని కూడా మనం ఇచ్చుకున్నాం. సో ద స్టడీ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంటమాలజీ అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పోలినేషన్ టాపిక్లో చెప్పుకునేటప్పుడు ద పోలినేషన్ హ్యాపెన్స్ త్రూ ద ఇన్సెక్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంటమోఫిలస్ పోలినేషన్ అని చెప్పుకుంటాం. సో ద స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంటమాలజీ. సో ఈరోజు మనం ఆ ఆర్థ్రోపోడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో టుడేస్ అవర్ టాపిక్ ఈస్ ద ఆర్థ్రోపోడా. అయితే మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ అడగచ్చు, సో ఈ ఆర్థ్రోపోడా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి ఎర్త్ మీద ద మోస్ట్ డైవర్స్ యానిమల్ ఫైలం ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద ఆర్థ్రోపోడా. సో నెంబర్ వైజ్ చూసుకున్నట్లయితే సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ animal
ఫైలం. సో మనకి లార్జెస్ట్ యానిమల్ ఫైలం అని చెప్పి ఎలా చెప్పగలరు సార్? ఎందుకు అంటే మనకి ఎర్త్ మీద ఏవైతే స్పీషీస్ ఉన్నాయో, ఏవైతే ఆర్గానిజమ్స్ మనకి సైంటిస్ట్ అనే వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారో, ఆ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, వాటికి మనకి టాక్సానమీలో చెప్పుకుంటాం. ఫస్ట్ ఐడెంటిఫికేషన్, దెన్ క్యారెక్టరైజేషన్, దెన్ నామెన్క్లేచర్ అండ్ టాక్సానమీ. సో ఈ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే మనకి ఇప్పటి వరకు ఎర్త్ మీద ఎన్ని యానిమల్స్కి అయితే నామెన్క్లేచర్ అంటే నేమింగ్ అనేది జరిగిందో అందులో 1/3 స్పీసెస్ అనేవి కంప్లీట్గా ఆర్థ్రోపోడ్స్ ఆక్యుపై చేస్తున్నాయి. వై? బికాస్ దేర్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ నేమ్డ్ స్పీసీస్. సో మనకి ఇప్పటి వరకు నేమింగ్ అయిన స్పీసీస్లో 1/3 పార్ట్ ఈజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ బై ద ఆర్థ్రోపోడ్స్ అని చెప్పుకోవచ్చు. అయితే మరి లార్జెస్ట్ యానిమల్ ఫైలం ఆర్థ్రోపోడ్ అని చెప్తున్నారు కదా సార్, మరి సెకండ్ లార్జెస్ట్ యానిమల్ ఫైలం ఏంటన్నా? సెకండ్ లార్జెస్ట్ యానిమల్ ఫైలం ఈజ్ ద మొలస్కా అని చెప్పుకోవచ్చు. అండ్ మరి ఇందులో ఏవైతే ఆర్థ్రోపోడ్స్ ఉన్నాయో ఈ ఆర్థ్రోపోడ్స్ ఓన్లీ యానిమల్స్లో చూసుకున్నట్లయితే ఎంత పర్సంటేజ్ ఉంటున్నాయి అంటే దే ఆర్ ఆక్యుపైయింగ్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద యానిమల్. సో అంటే మనకి ఎర్త్ మీద 100% ఆఫ్ యానిమల్స్ ఉన్నాయంటే వాటిలో 80% కంప్లీట్గా మనకి ఆర్థ్రోపోడా నుంచి ఉండే ఫైలమ్స్ మాత్రమే ఉన్నాయి. సో దట్ మచ్ బయోలాజికల్ డైవర్సిటీ ద ఆర్థ్రోపోడ్స్ ఆర్ హ్యావింగ్. సో అందుకోసమనే వీటి గురించి చదువుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సెకండ్ ఇయర్లో మనకి ఇక్కడ ఒక టాపిక్లో ఇవ్వడం జరిగింది ఎన్సీఆర్టీలో. సో నెంబర్ ఆఫ్ అండ్ స్పీసీస్ ఇన్ ఈచ్ గ్రూప్. అందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 70% అనేవి ఇన్సెక్ట్స్ అనేవి మనకి ఎంటైర్ యానిమల్స్లో ఉండడం జరిగింది. సో అక్కడ మనకు ఒక క్యాల్కులేషన్ కూడా ఇస్తాడు. అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 యానిమల్స్ 7 ఆర్ ఇన్సెక్ట్స్ ఓన్లీ. సో అంత ఎక్కువ డైవర్సిటీ ఉంది. సో అందుకోసమనే లార్జెస్ట్ యానిమల్ ఫైలం ఆర్థ్రోపోడా చెప్పుకున్నాం కదా. ఈ ఆర్థ్రోపోడాలో ఎక్కువగా మోస్ట్ బయోడైవర్స్ గ్రూప్ ఏంటి అని చూసుకున్నట్లయితే దట్ ఈస్ క్లాస్ ఇన్సెక్టా. సో ద క్లాస్ ఇన్సెక్టా ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ యానిమల్ క్లాస్. సో కన్ఫ్యూజ్ అవుతున్నానా? సో ఇక్కడ మనకి మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఇవ్వడం వచ్చు. సో లార్జెస్ట్ యానిమల్ ఫైలం ఆర్థ్రోపోడా, లార్జెస్ట్ యానిమల్ క్లాస్ ఇన్సెక్టా. సో సెకండ్ లార్జెస్ట్ యానిమల్ ఫైలం మొలస్కా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీటి యొక్క హ్యాబిట్ అండ్ హ్యాబిటెట్ అనేది ఎలా ఉంది అంటే వీటి యొక్క క్యారెక్టర్స్ ఏంటి అండ్ ఇవి ఎక్కడెక్కడ లివింగ్ ఉంటున్నాయి అని చూసుకున్నట్లయితే ద ఆర్థ్రోపోడ్స్ ఆర్ కాస్మోపాలిటన్ ఇన్ నేచర్. దే ఆర్ కాస్మోపాలిటన్ ఇన్ నేచర్. కాస్మోపాలిటన్ అంటే ఏంటి సార్? ఏ యానిమల్స్ అయితే దే విల్ బి స్ప్రెడింగ్ ఇన్ వైడ్ డైవర్స్ ఏరియాస్. సో చాలా ఎక్కువ హ్యాబిటేట్స్లో అంటే ఆక్వాటిక్లో కానీ, మెరైన్లో కానీ, ఫ్రెష్ వాటర్లో కానీ, లేకపోతే బ్రాకిష్ వాటర్లో కానీ అండ్ ప్లెంటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్లో అవి కానీ సస్టైన్ అవ్వగలిగినట్లయితే అట్లాంటి ఆర్గానిజమ్స్ మనం ఏమంటామంటే కాస్మోపాలిటన్ అంటాం. సో దాట్స్ వై ద మెంబర్స్ ఆఫ్ ఫైలం ఆర్థ్రోపోడా ఆర్ కాస్మోపాలిటన్ ఇన్ నేచర్. ద రీజన్ ఈస్ దే కెన్ లివ్ ఇన్ వైడ్ వెరైటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ ఫైలం ఆర్థ్రోపోడాకి నేమింగ్ అనేది ఎలా వచ్చింది అని చూసుకున్నట్లయితే సో ఆర్థ్రోస్ అంటే జాయింటెడ్ అని అర్థం అండ్ పొడోస్ అంటే మీనింగ్ ఫుట్ అని అర్థం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్థ్రోపోడా అనేది నేమింగ్ ఎలా వచ్చింది అంటే వాటిలో లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా లెగ్స్ అనేవి జాయింటెడ్గా ఉన్నాయి. సో డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ జాయింటెడ్ లెగ్స్ దే గాట్ ద నేమ్ ఆర్థ్రోపోడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థ్రోస్ అని అంటే జాయింటెడ్ ఎందుకంటాం? ద స్టడీ ఆఫ్ జాయింట్స్ ఆర్థ్రాలజీ. సో ఇక్కడ మనకి ఆర్థ్రోపోడాకి నేమ్ ఎందుకు వచ్చిందంటే జాయింటెడ్ ఫుట్ ఆర్ జాయింటెడ్ లెగ్స్ ఆర్ జాయింటెడ్ అపెండేజెస్ ఉన్నాయి కాబట్టి అని చెప్పుకోవచ్చు. మరి బాడీ యొక్క టెగ్మటైజేషన్ ఆర్ టాగ్మటైజేషన్ అంటాం. టాగ్మటైజేషన్ అంటే ఏంటి సార్? ద బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ వేరియస్ టాగ్మాటా. టాగ్మాటా అంటే ఏంటి సార్ అంటే బాడీ అనేది సూపర్ఫిషియల్గా కొన్ని డివిజన్స్ కింద డివైడ్ అయ్యి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే హెడ్,
thorax, abdomen. So the body of the arthropods is divided into 3 tegmata. So the number of tegmata, in some members it could be 2 and in some members it could be 3. సో ఏవైతే 3 tegmata ఉంటాయో అందులో హెడ్, థొరాక్స్, అబ్డామిన్ అని చెప్పుకోవచ్చు. మరి అలా కాకుండా ఏ మెంబర్స్లో అయితే ఓన్లీ 2 tegmata మాత్రం ఉంటాయో మరి అందులో ఏమేమి ఉంటాయి సార్ అని చూసుకున్నట్లయితే హెడ్, థొరాక్స్ రెండు కూడా ఫ్యూజ్ అయిపోతాయి. సో by fusion of head and thorax, one new structure will be formed that is called as cephalothorax and మనకి abdomen అని చెప్పుకుంటాం. సో 2 tegmata ఉండే ఆర్గానిజమ్స్ లో cephalothorax ప్లస్ abdomen చెప్పుకుంటాం. అలా కాకుండా 3 tegmata ఉండే ఆర్గానిజమ్స్ లో హెడ్, థొరాక్స్ అండ్ abdomen అని చెప్పుకుంటాం. సో దట్ ప్రాసెస్, ద డివిజన్ ఆఫ్ బాడీ ఇంటూ వేరియస్ tegmata ఈస్ కాల్డ్ as stigmatization that can be seen in the members of arthropoda. నెక్స్ట్, మరి వీటిలో సిమెట్రీ అనేది ఏ విధంగా ఉంది సార్? సో దట్ సిమెట్రీ ఇన్ ద ఆర్థ్రోపోడ్స్ ఈస్ బైలేటేరియల్ సిమెట్రీ. బైలేటేరియల్ సిమెట్రీని ఎలా చెప్పగలరు సార్? సో ఇక్కడ మనకి ఏవైనా ఆర్థ్రోపోడ్స్ చూసుకున్నట్లయితే వాటిలో ద బాడీ ఆఫ్ ఆర్గానిజం కెన్ బి కట్ డౌన్ ఇంటూ 2 equal parts. సో త్రూ ఓన్లీ 1 vertical plane, ఒక వెర్టికల్ ప్లేన్ గుండా మాత్రమే మనం బాడీని కట్ చేయగలం కాబట్టి దట్ సిమెట్రీ ఈస్ కాల్డ్ యాజ్ బైలేటేరియల్ సిమెట్రీ. సో అందుకోసమనే మనకి బైలేటరల్ సిమెట్రీ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీటిలో జర్మ్ లేయర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? సో మనకి బైలేటీరియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏమని చెప్పుకుంటాం? ట్రిప్లోబ్లాస్టికా. సో ట్రిప్లోబ్లాస్టికా అంటే ఎన్ని జర్మ్ లేయర్స్ ఉంటాయి? ట్రై ఈజ్ నథింగ్ బట్ 3. సో 3 జర్మ్ లేయర్స్ ఉన్నాయి. ఆ 3 జర్మ్ లేయర్స్ ఏంటి సార్ చూసుకున్నట్లయితే దే ఆర్ the outermost germ layer ectoderm and innermost germ layer endoderm and the middle germ layer that is mesoderm. So 3 different types of manaki germ layers unnai jarigindana, ectoderm, mesoderm and endoderm. So 3 germ layers unnai kabatti వీటిని మనం ఏమంటామంటే ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్, మరి వీటిలో సీలోమ్ అనేది ఎలా ఉంది సార్? సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బైలేటీరియా ఏవైతే ఉన్నాయో బైలేటీరియా యానిమల్స్ లో మనకి 2 divisions అని చెప్పుకుంటాం, ప్రోటోస్టోమియా అండ్ జ్యూటరోస్టోమియా. సో అందులో మనకి ఆర్థ్రోపోడా అందులో వస్తుంది, దే విల్ కమ్స్ అండర్ ప్రోటోస్టోమియా. అంటే ఏ యానిమల్స్ లో అయితే ద బ్లాస్టోపోర్ ఈస్ డెవలప్స్ ఇంటూ మౌత్ అండ్ యానస్ విల్ బి ఫార్మ్డ్ లేటర్ అని చెప్పుకుంటాం. మరి ఈ ప్రోటోస్టోమియాలో మనకి 3 sub divisions ఉన్నాయి, ఏసిలోమెటా, సూడోసిలోమెటా అండ్ సైజోసిలోమెటా. ఇందులో మరి ఆర్థ్రోపోడా అనేది ఎందులో వస్తుంది? ద ఆర్థ్రోపోడ్స్ విల్ కమ్స్ అండర్ సైజోసిలోమెటా. సో మరి ఇందులో సీలోమ్ అనేది ఎలా ఉంది? ఇట్ ఈస్ సైజోసీలోమ్. మరి సైజోసీలోమ్ అనేది ట్రూ సీలోమా కాదా? ట్రూ సీలోమే. మరి ఎంటరోసీలోమ్ కి సైజోసీలోమ్ కొన్న డిఫరెన్స్ ఏంటి? రెండు కూడా ట్రూ సీలోమ్సే బట్ ఆరిజిన్ ఇస్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ 4D బ్లాస్టోమియా ఏదైతే ఉందో దాని నుంచి మనకి మీసోడర్మల్ బ్లాక్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. ఈ మీసోడర్మల్ బ్లాక్స్ అనేవి ఫర్దర్ గా గ్రో అయ్యి మనకి సైజోసీలోమ్ ఫామ్ చేయడం జరిగింది. సో సైజో ఈజ్ నథింగ్ బట్ స్ప్లిట్టింగ్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో స్ప్లిట్టింగ్ వల్ల మనకి మీసోడర్మల్ బ్లాక్స్ అనేవి స్ప్లిట్ అవడం వల్ల ఫామ్ అయింది కాబట్టి దీన్ని మనం సైజోసీలోమ్ అని చెప్పుకున్నాం. అండ్ దిస్ సైజోసీలోమ్ ఈజ్ ఏ ట్రూ సీలోమ్ ఆర్ ఫాల్స్ సీలోమ్? ట్రూ సీలోమ్. ఎందుకంటే ఎక్స్టర్నల్ గా ఇది అవుటర్ మీసోడర్మల్ జర్మ్ లేయర్ తో కవర్ అయి ఉంటుంది అండ్ ఇంటర్నల్ గా ఇన్నర్ మీసోడర్మ్ జర్మ్ లేయర్ తో కవర్ అయి ఉంటుంది. సో ద బాడీ క్యావిటీ విచ్ ఈస్ ఎక్స్టర్నల్లీ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్లీ కవర్డ్ బై ద మీసోడర్మల్ బ్లాక్స్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రూ సీలోమ్. సో ఇక్కడ మనకి దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ట్రూ సీలోమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మరి వీటిలో సెగ్మెంటేషన్ అనేది ఉందా? సో మనకి చూసుకున్నట్లయితే యానిమల్ కింగ్డమ్ యొక్క ఎవల్యూషన్ ప్రాసెస్ లో టిల్
అనిలిడా వరకు మనకి ఎటువంటి ట్రూ సెగ్మెంటేషన్ అనేది లేదు. సో మనకి సెస్టోడా ఆఫ్ పాల్టాల్మెంతిస్ చూసుకున్నట్లయితే అందులో మనకి సూడో మెటామెరిజం అని చెప్తాం. అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ గా మాత్రమే బాడీ డివైడ్ అవుతుంది, బట్ ఇంటర్నల్ గా బాడీ అనేది డివైడ్ అవ్వట్లేదు. మరి అనిలిడాలో చూసుకుంటే ఫస్ట్ టైం ఎవల్యూషన్ లో మెటామెరిజం అనేది కనిపించింది, దట్ ఈస్ ట్రూ సెగ్మెంటేషన్ అనేది కనిపించింది. మరి ఆర్థ్రోపోడాలో ఏమైంది సార్? ఆర్థ్రోపోడాలో కూడా సెగ్మెంటేషన్ అనేది ఉంది, దట్ టు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటామెరిక్ సెగ్మెంటేషన్. దాన్ని మనం ఏమంటామంటే మెటామెరిజం అంటాం. సో మెటామెరిజం అంటే ఏమవుతుంది సార్ అని చూసుకున్నట్లయితే బాడీ ఏదైతే ఉందో it is divided into various segments both externally as well as internally. సో ఎక్స్టర్నల్ గా ఇది డివైడ్ అవుతుంది, ఇంటర్నల్ గా డివైడ్ అవుతుంది. ఎక్స్టర్నల్ గా the intersegmental grooves are separating and internal ga the intersegmental septa are separating. So external segmentation, internal segmentation rendu kuda unnai kabatti ee segmentation manam entamante metamerism or true segmentation antam. For example manaki chusukunnatlaithe oka arthropoda lo vaati yokka body anedi ila segments ga divide ayi undadam manam gamaninchavachu. Next mari veetilo level of organization anedi ela undi sir ani chusukunnatlaithe ఫస్ట్ మనకి స్పాంజెస్ లో సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, నిడేరియా అండ్ టీనోఫోరాలో మనకి టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, తర్వాత మనకి ప్లాటిహెల్మింథస్ లో ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, తర్వాత మనకి ఆస్కెల్మింథస్ లో అండ్ అనిలిడాలా వీటన్నిటిలో చూసుకున్నట్లయితే మనకి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంది. మరి ఇందులో ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంది? ఆర్థ్రోపోడ్స్ ఆర్ ఆల్సో షోయింగ్ ద ఆర్గాన్ system level of organization. Ante the life process or the various life process are executed by the various organ system, digestion system, digestion, respiratory system, exchange of gases, excretory system, removal of the waste materials, circulatory system, transportation of substances from one place to another place. Ante ప్రతి పనిని కూడా ఒక్కొక్క ఆర్గాన్ సిస్టమ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి. సో దట్స్ వై ద లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్థ్రోపోడ్స్ ఈస్ ద ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు. మరి వీటిలో చూసుకున్నట్లయితే బాడీ చుట్టూ ఏమైనా ప్రొటెక్షన్ ఉందా, ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే ఉంది. సో ఆర్థ్రోపోడ్స్ లో బాడీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ one very hard layer that is called as cuticle. So this cuticle is forming the exoskeleton. So the exoskeleton in arthropods is formed by the material called as cuticle. అయితే ఈ cuticle లో మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయి సార్ చూసుకున్నట్లయితే ఎపిక్యూటికల్, ఎగ్జోక్యూటికల్, ఎండోక్యూటికల్ అని చెప్పి మనకి 3 లేయర్స్ ఉన్నాయి. అయితే ఈ క్యూటికల్ ఆర్ ఎగ్జోస్కెలిటన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ కవర్స్ ద బాడీ. బాడీ చుట్టూతో కూడా ఒక కవరింగ్ ని ఫామ్ చేస్తుంది. సో కవరింగ్ ని ఫామ్ చేస్తుంది కాబట్టి మరి దేనికోసం యూజ్ అవుతుంది? దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ. మరి ఈ క్యూటికల్ ఏదైతే ఉందో ఈ క్యూటికల్ అనేది మరి హార్డ్గా ఉంటుంది కదా, అంటే మరి ఇది అనేది ఎప్పటికప్పుడు రిమూవ్ అవుతుందా లేదంటే కంటిన్యూస్గా ఉండిపోతుందంటే ద క్యూటికల్, ద ఎగ్జోస్కెలిటన్ ఆఫ్ ద ఆర్థ్రోపోడ్స్ హ్యాస్ టు బి షెడ్ ఆఫ్ ఫ్రీక్వెంట్లీ, టైమ్ టు టైమ్ అది మనకి షెడ్ ఆఫ్ అయిపోవాలి. ఎందుకంటే ఆ లేయర్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా ఒక హార్డ్ లేయర్ మాదిరి బాడీ చుట్టూతో కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ క్యూటికల్ అనేది బ్రేక్ అయిందో, బ్రేక్ అయిన ప్రతిసారి మనకి బాడీ అనేది గ్రోత్ అనేది అలా అవుతుంది. సో ద ఎగ్జోస్కెలిటన్ విల్ షెడ్ ఆఫ్ frequently. The shedding of the exoskeleton of the arthropods is called as, దీన్ని మనం అంటాం మౌల్టింగ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మౌల్టింగ్. ఈ మౌల్టింగ్ నే ఇంకోలా ఏమని పిలుస్తాం? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ecdysis. Understand? So the exoskeleton of arthropods is made up of cuticle and its purpose is to cover the body, and that's why it is useful for the protection of the body, and frequently from time to time it will undergo the shed off, and the shedding of the exoskeleton is called as molting, or you can also call it as ecdysis. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ఇన్సెక్ట్లో ఏమైందంటే ఆ ఏదైతే అవుటర్ క్యూటికల్ ఉందో ద హార్డ్ లేయర్ అది మనకి బయటికి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత సో ఈ ఇన్సెక్ట్ ఏదైతే ఉందో ఇది మనకి తర్వాత గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్థ్రోపోడస్ లో ఇన్ ద ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఒక మజిల్స్ అనేవి ఫస్ట్ టైం కనిపించానన్న వాటిని మనం ఏంటంటే స్ట్రియేటెడ్ మజిల్స్. సో స్ట్రియేటెడ్ మజిల్స్ అపియర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఎవల్యూషన్ ప్రాసెస్ ఇన్ విచ్ ఫైలం? ఇన్ ద ఫైలం ఆర్థ్రోపోడా. మరి ఈ స్ట్రియేటెడ్ మజిల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? మనం స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్ లో చెప్పుకున్నాం. ఇవి స్ట్రియేటెడా నాన్ స్ట్రియేటెడా? దే ఆర్ స్ట్రియేటెడ్ మజిల్స్. దే ఆర్ వాలంటరీ ఆర్ ఇన్వాలంటరీ మజిల్స్? దే ఆర్ వాలంటరీ మజిల్స్. నెక్స్ట్, they are under which nervous system? They are under the somatic nervous system. So these striated muscles are, the striated muscles are voluntary and they are innervated by the which nervous system? They are innervated by the somatic nervous సిస్టమ్. సో సొమాటిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి సో దే ఆర్ వాలంటరీ. అలా కాకుండా మనకి స్మూత్ మజిల్స్ అండ్ కార్డియాక్ మజిల్స్ చూసుకున్నట్లయితే దే ఆర్ ఇన్వాలంటరీ. వై? బికాస్ దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అటానమస్ నర్వస్ సిస్టమ్. మరి వీటిలో రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది సార్? అనిలిడాలో చూసుకున్నట్లయితే మనకి సింపుల్ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా సో త్రూ ద స్కిన్ అనేది జరుగుతుంది. బట్ ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఫస్ట్ టైం స్పెషల్ రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ అనేవి ఎందులో డెవలప్ అయ్యాయంటే that is in the arthropoda. So first time evolution process లో respiratory structures అనేవి special respiratory structures అనేవి they are produced in the phylum arthropoda. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్థ్రోపోడ్స్ అనేవి కాస్మోపాలిటన్ అని చెప్పారు కదా. కొన్ని ఫ్రెష్ వాటర్ లో ఉంటాయి, కొన్ని మెరైన్ వాటర్ లో ఉంటాయి, కొన్ని టెరెస్ట్రియల్ గా ఉంటాయి. మరి రెస్పిరేటరీ ఆర్గన్స్ అనేవి ఆక్వాటిక్ ఫార్మ్స్ లో ఏమున్నాయి అండ్ టెరెస్ట్రియల్ ఫార్మ్స్ లో ఏమున్నాయని చూసుకున్నట్లయితే ఆక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్ లో మనం చూసుకున్నట్లయితే గిల్స్ అని చెప్పుకోవచ్చు, లేదంటే బుక్ గిల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా దీస్ ఆర్ ద రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఇన్ ద ఆక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్. మరి టెరెస్ట్రియల్ ఆర్థ్రోపోడ్స్కి వచ్చేసరికి వాటిలో రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఏమున్నాయి? ద రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఇన్ ద టెరెస్ట్రియల్ ఆర్థ్రోపోడ్స్ ఇంక్లూడ్స్ ఏమేమున్నాయి? బుక్ లంగ్స్ అని చెప్పుకుంటాం. వాటితో పాటుగా వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ట్రేకియల్ సిస్టమ్. ట్రేకియా అనేవి మనకి ఫస్ట్ టైం ఎక్కడ డెవలప్ అయ్యాయి అంటే ఆర్థ్రోపోడస్ లో జరిగాయి. సో మనకి చూసుకున్నట్లయితే ద ఆర్థ్రోపోడ్స్ ఆర్ షోయింగ్ ద వైడ్ వెరైటీ ఆఫ్ రెస్పిరేటరీ స్ట్రక్చర్స్. సో ఇన్ ఆక్వాటిక్ ఫార్మ్స్ గిల్స్ అండ్ బుక్ గిల్స్ అండ్ ఇన్ ద టెరెస్ట్రియల్ ఫార్మ్స్ బుక్ లంగ్స్ అండ్ ట్రేకియల్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మరి వీటిలో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఎలా ఉంది? సర్క్యులేటరీ సిస్టమ్ ఫస్ట్ టైం డెవలప్ అయిందా? లేదు, ఆల్రెడీ అనలేడోలో మనకి సర్క్యులేటరీ సిస్టమ్ అనేది డెవలప్ అయిపోయింది ఆల్రెడీ. బట్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కంటిన్యూ అయింది. మరి అనలేడోలో చూసుకుంటే సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఎలా ఉంది? దేర్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఇస్ క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. మరి ఆర్థ్రోపోడ్స్ నుంచి మిగతా ఏవైతే ఇన్వెర్టెబ్రేట్స్ ఉన్నాయో ఆర్థ్రోపోడా తర్వాత ఎకెనోడెర్మేటా, హెమికార్డేటా, మొలస్కా వీటన్నిటిలో కూడా సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఓపెన్ గానే ఉంటుంది. ఎక్సెప్ట్ మనకి మొలస్కాలో ద లాస్ట్ క్లాస్ సెఫలోపోడాలో తప్ప మిగతా అన్నిట్లో కూడా ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. అంటే హార్ట్ నుంచి ఏదైతే బ్లడ్ మనకి బయటకు వచ్చిందో ద బ్లడ్ విల్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద టిష్యూస్ అండ్ ఇట్ ఈస్ ఫిల్లింగ్ వన్ క్యావిటీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ హీమోసీల్ అని చెప్పుకుంటాం. సో ఈ బ్లడ్ ఏదైతే ఉందో ఈ బ్లడ్ అనేది మనకి ఈ సీలంలో ఫ్రీగా ఫ్లో అవుతుంది. అంటే బ్లడ్ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ద బ్లడ్ వెజల్. సో బ్లడ్ వెజల్స్లో మాత్రమే రెస్ట్రిక్ట్ అయి ఉండట్లేదు, అది హీమోసీల్లో రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి అటువంటి టైప్ ఆఫ్ బ్లడ్ని మనం ఏమంటామంటే హీమో లింఫ్ అని చెప్పేసి అంటాము. సో ద బ్లడ్ ఆఫ్ ద ఆర్థ్రోపోడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ హీమో లింఫ్. అయితే ఇందులో మనకి ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది కదా. మరి హార్ట్ ఎటువైపు ఉంది? సో మనం చూసుకున్నట్లయితే అప్పర్ సైడ్ ఆఫ్ ద బాడీని మనం డార్సల్ సైడ్ అంటాం, లోవర్ సైడ్ ఆఫ్ ద బాడీని మనం వెంట్రల్ సైడ్ అంటాం. సో మనకి హార్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ లో చూసుకున్నట్లయితే 13 చాంబర్ హార్ట్ అని చెప్పుకుంటాం. సో దట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద డోర్సల్ సైడ్ ఆఫ్ ద బాడీ. మరి నర్వ్ కార్డ్ అనేది దట్ ఈస్ ప్రెసెంట్ టువర్డ్స్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ద బాడీ. సో మనకి హార్ట్ అనేది డార్సల్ సైడ్ గా ఉండడం జరిగింది, సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఓపెన్ గా ఉంది అండ్ బ్లడ్ అనేది మనం హీమోలింఫ్ అన్నాం. ఆ బ్లడ్ ఫిల్ అయ్యి ఉన్న స్పేస్ ని మనం హీమోసీల్ అని చెప్పి అన్నాం. అయితే మనకి చూసుకున్నట్లయితే క్రస్టేషియన్స్ అండ్ కిల్సరేట్స్ ఈ రెండు గ్రూప్స్ ఆఫ్ యానిమల్స్ లో కూడా ఏమైందంటే ఈ బ్లడ్, సో ఇందులో ఉండే బ్లడ్ మనం ఏమన్నామంటే
హీమోలింఫ్ అని చెప్పేసి అన్నాం. సో దిస్ హీమోలింఫ్ విల్ కంటైన్స్ వన్ రెస్పిరేటరీ పిగ్మెంట్. ఈ రెస్పిరేటరీ పిగ్మెంట్ మనం ఏమంటామంటే హీమోసైనిన్ అంటాం. సో హీమోసైనిన్ ఈజ్ ఏ రెస్పిరేటరీ పిగ్మెంట్. అయితే ఈ రెస్పిరేటరీ పిగ్మెంట్లో మరి ఏ అయాన్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెమోగ్లోబిన్ చూసుకున్నట్లయితే ద రెస్పిరేటరీ పిగ్మెంట్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్, హెమోగ్లోబిన్లో చూసుకున్నట్లయితే మనకి ఐరన్, సో Fe2+ అయాన్స్ అని చెప్పుకున్నాం. మరి ఇందులో ఇన్వర్టెబ్రేట్స్లో ఆర్థ్రోపోడాలో ఉన్న హీమోసైనిన్ పిగ్మెంట్లో ఏ అయాన్స్ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే దే ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ కాపర్ అయాన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడొచ్చు. సో కాపర్ అయాన్స్ అనేవి హీమోసైనిన్ స్ట్రక్చర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ద బ్లడ్, ద హీమోలింఫ్ ఆఫ్ క్రస్టేషియన్స్ అండ్ కిలిసరేట్స్ కంటైన్స్ వన్ రెస్పిరేటరీ పిగ్మెంట్ కాల్డ్ as hemocyanin which is containing the copper ions. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీటిలో నర్వస్ సిస్టమ్ అనేది ఎలా ఉంది? ద నర్వస్ సిస్టమ్ ఈజ్ అనిలిడెన్ టైప్ అని చెప్పడం జరిగింది. అనిలిడెన్ టైప్ అంటే ఇక్కడ మనకి ఏవైతే నర్వస్ సిస్టమ్ ఉందో, సో ద నెర్వ్ కార్డ్ ఏదైతే ఉందో, నెర్వ్ కార్డ్ అనేది మనకి డార్సల్ సైడ్ ఉందా, వెంట్రల్ సైడ్ ఉందా? ద నెర్వ్ కార్డ్ ఈజ్ ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ద బాడీ. మరి ఎన్ని నెర్వ్ కార్డ్స్ ఉన్నాయి? 2 నెర్వ్ కార్డ్స్ ఉన్నాయి. సో డబుల్. మరి సాలిడ్గా ఉందా, హాలోగా ఉందా? సాలిడ్గా ఉంది. సో డబుల్ వెంట్రల్ సాలిడ్ నెర్వ్ కార్డ్ అనేది మనకు ఉంది. అండ్ వాటితో పాటుగా ఇక్కడ మనకు ఒక నెర్వ్ రింగ్ అనేది కూడా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి నెర్వ్ కార్డ్ నానా, ఇక్కడ మనకి సెరిబ్రల్ గ్యాంగ్లియా ఉంది. సో సెరిబ్రల్ గ్యాంగ్లియాని అండ్ సబ్ఈసోఫేజియల్ గ్యాంగ్లియాని కనెక్ట్ చేస్తూ మనకు ఒక నెర్వ్ రింగ్ అనేది ఉంది. ఈ నెర్వ్ రింగ్ని మనం ఏమంటామంటే సర్కమ్ ఈసోఫేజియల్ నెర్వ్ రింగ్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్కమ్ ఈసోఫేజియల్ నెర్వ్ రింగ్. So the nervous system of the arthropods is consisting of 2 parts, nerve ring plus the nerve cord. So nerve ring is circumesophageal. Esophageal అని ఎందుకన్నాము? ఏదైతే ఈసోఫాగస్ ఉందో ఈసోఫాగస్ చుట్టూతా కూడా ఇది ఎన్సర్క్యులేట్ అయి ఉంటుంది. అందుకోసమనే దీన్ని మనం ఏంటంటే సర్కమ్ ఈసోఫేజియల్ నెర్వ్ రింగ్ అన్నాం. సో గుర్తుపెట్టుకున్నా, మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ అనేది అడుగుతాడు. సర్కమ్ ఫారెంజియల్ నెర్వ్ రింగ్ మనకి అనిలిడాలో ఎర్త్వామ్లో వచ్చింది. సర్కమ్ ఎంటరిక్ నెర్వ్ రింగ్ మనకి ఆస్కేల్మెంతస్లో వచ్చింది. సర్కమ్ ఈసోఫేజియల్ నెర్వ్ రింగ్ మనకి ఆర్థ్రోపోడాలో వచ్చింది. నెక్స్ట్ ఇందులో మరి మనకి సెన్సరీ స్ట్రక్చర్స్ ఏమున్నాయి సార్ అని చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఏ పెయిర్ ఆఫ్ సింపుల్ ఐస్ ఉన్నాయి. సో ఈ సింపుల్ ఐస్ని మనం ఏమంటామంటే ఓసెల్లే అని చెప్పేసి అంటాము. మరి వాటితో పాటుగా ఏ పెయిర్ ఆఫ్ కాంపౌండ్ ఐస్ కూడా ఉన్నాయి. మరి వాటితో పాటుగా ఏ పెయిర్ ఆఫ్ యాంటెన్నా అనేవి ఉన్నాయి. మరి వాటితో పాటుగా బ్యాలెన్స్ ఆర్గాన్స్ ఆర్ ద ఆర్గాన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం అని చెప్తాము. సో వీటిని మనం ఏమంటామంటే స్టాటోసిస్ అని చెప్పేసి అంటాం. ద ఆర్గాన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద body balance as well as equilibrium of the body. So these all are the sensory structures present in the members of Arthropoda. Simple eyes, compound eyes, statosis, antennae, ఇవన్నీ కూడా మనకి సెన్సరీ స్ట్రక్చర్స్ అని చెప్పుకోవచ్చు. మరి వీటిలో ఎక్స్క్రేషన్ అనేది ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే సో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ఎక్స్క్రేటరీ స్ట్రక్చర్స్ అనే మనం చూడొచ్చు. అవి ఏంటేంటి? ఫస్ట్ వన్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. So first one is the Malphizian tubule. Second one is the antennary glands. Second one is the antennary glands. Next, ఈ antennary glands నే మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం? They are also called as green glands. మరి ఇంకా ఏమున్నాయి? Coaxial glands. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 3 types ఆఫ్ ఎక్స్క్రేటరీ స్ట్రక్చర్స్ అనే మనం డిస్కస్ చేసుకున్నానా. మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్, కోక్సల్ గ్లాండ్స్, యాంటనరీ గ్లాండ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as గ్రీన్ గ్లాండ్స్. అయితే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ఎక్కడ ఉన్నాయి సార్?
కాక్రోచ్ చెప్పుకునేటప్పుడు ఫోర్ గట్ కి మిడ్ గట్ కి మధ్యలో హెపాటిక్ సీకే ఉంటాయి, మరి మిడ్ గట్ కి హ్యాండ్ గట్ కి మధ్యలో సో మనకి 100 నుంచి 150 ఎల్లో స్మాల్ ఫైబ్రిలార్ స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి. వాటిని మనం ఏంటంటే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ అని చెప్పేసి అంటాం. So these Malpighian tubules are bringing the nitrogenous waste materials which are produced in the hemocoel, and these nitrogenous waste materials will be sent to the hindgut and through the anus they will be sent out. So వాటిని మనం ఏంటంటే Malpighian tubules అంటాం. అలా కాకుండా యాంటెన్నాకి దగ్గరలో ఉండే గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏంటంటే యాంటెనరీ గ్లాండ్స్ ఆర్ గ్రీన్ గ్లాండ్స్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా కొన్ని మెంబర్స్ లో మనకి కోక్సల్ గ్లాండ్స్ అనే చెప్పుకోవచ్చు. సో మనకి ఆర్థ్రోపోడాలో ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్ ఏంటి? మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్, యాంటెనరీ గ్లాండ్స్, కోక్సల్ గ్లాండ్స్. అలా కాకుండా ఫైలం మనకి ప్లాటిహెల్మింథస్ లో ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్ ఏంటి? ఫ్లేమ్ సెల్స్ అని చెప్పుకున్నాం. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రోటోనెఫ్రిడియా అని కూడా చెప్పుకున్నాం. ద ఫస్ట్ రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఇన్ ద ఎవల్యూషన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్థ్రోపోడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో సెక్షువాలిటీ అనేది ఎలా ఉంది? దే ఆర్ యూనిసెక్షువల్ ఆర్ బైసెక్షువల్ అని చూసుకున్నట్లయితే దే ఆర్ యూనిసెక్షువల్, అంటే దే ఆర్ డైషియస్, అంటే మేల్ ఇండివిజువల్ అనేది సెపరేట్గా ఉంది అండ్ ఫీమేల్ ఇండివిజువల్ అనేది సెపరేట్గా ఉంది. సో ద మేల్ అండ్ ఫీమేల్ సిస్టమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద డిఫరెంట్ ఇండివిజువల్. సో దాట్స్ వై దే ఆర్ యూనిసెక్షువల్, ఆల్సో కాల్డ్ యాజ్ డైషియస్ అని చెప్పుకున్నాం. మరి వీటిని మనం ఏమంటామంటే గోనోకోరిక్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ గోనోకోరిక్. సో కన్ఫ్యూజ్ అవ్వదునా, యూనిసెక్షువల్ అన్నా, డైషియస్ అన్నా, గోనోకోరిక్ అన్నా సేమే. అలా కాకుండా మోనిషియస్ అన్నా, బైసెక్షువల్ అన్నా, హెర్మఫ్రోడైట్ అన్నా సేమే. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు టెర్మినాలజీ మధ్య. నెక్స్ట్ మరి వీటిలో ఫెర్టిలైజేషన్ అనేది ఎలా ఉంది సార్? ఎక్స్టర్నల్ గా జరుగుతుందా, ఇంటర్నల్ గా జరుగుతుందా? మేల్ నుంచి ఫీమేల్ కి గ్యామెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అండ్ ఆ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో స్పర్మ్స్ అండ్ ఓవమ్ అనేది దే ఆర్ ఫ్యూజ్డ్ విత్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఫీమేల్. సో అందుకోసమనే ఇక్కడ మనకి ఫెర్టిలైజేషన్ ఏమంటాం? ద ఫెర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అని చెప్పుకోవచ్చు. సో ద టైప్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్ అని చెప్పుకోవచ్చు. మరి ఏవైతే ఆర్థ్రోపోడ్స్ ఉన్నాయో ఇవి ఎగ్స్ ని లే చేస్తున్నాయా లేదంటే డైరెక్ట్ గా బేబీస్ ని కంటున్నాయా అని చూసుకున్నట్లయితే దే ఆర్ లేయింగ్ ద ఎగ్స్. సో యాజ్ దే విల్ లేస్ ద ఎగ్స్ and eggs will undergo the further development. సో అందుకోసమే ఇందులో డెవలప్మెంట్ మనం ఏంటంటే ఓవిపారస్ డెవలప్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి వీటిలో డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంది? సో మనకు చెప్పుకున్నాం. సో లార్వల్ స్టేజ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ డెవలప్మెంట్, లార్వల్ స్టేజ్ అనేది లేకపోయినట్లయితే డైరెక్ట్ డెవలప్మెంట్. అయితే ఇక్కడ మనకి ఇన్సెక్ట్స్ లో చూసుకున్నట్లయితే కొన్ని ఇండివిజువల్స్ లో మనకి లార్వల్ స్టేజెస్ అనేవి ఉన్నాయి. సో దట్ ఈస్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్. మరి మనకి కొన్ని మెంబర్స్ లో మనకి లార్వల్ స్టేజ్ అనేది లేదు, దట్ ఈస్ డైరెక్ట్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ద మెంబర్స్ ఆఫ్ ఆర్థ్రోపోడా, సమ్ మెంబర్స్ విల్ షోస్ ద డైరెక్ట్ డెవలప్మెంట్ అండ్ సమ్ మెంబర్స్ విల్ షోస్ ద ఇండైరెక్ట్ డెవలప్మెంట్. అయితే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ లో లార్వా ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని ఉన్నాయి అంటే సో సింగిల్ లార్వా ఉండొచ్చు లేదంటే మెనీ లార్వల్ స్టేజ్ ఉన్నాయి. సో ద నెంబర్ ఆఫ్ లార్వల్ స్టేజెస్ ఇన్ ద ఆర్థ్రోపోడ్స్ విత్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఆర్ 1 to many. మరి వీటిలో ఏ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది? ద డెవలప్మెంట్ విల్ హ్యాపెన్స్ త్రూ ద మెటామార్ఫోసిస్. సో ఈ మెటామార్ఫోసిస్ ప్రాసెస్ ద్వారా ఫస్ట్ ఏవైతే క్యాటర్పిల్లర్ ఉన్నాయో ఇవి క్రిస్టలిస్ కింద కన్వర్ట్ అయ్యాయి. క్రిస్టలిస్ అనేవి ప్యూపా ఆర్ కొకూన్స్ ఫామ్ చేశాయి. ఈ కొకూన్స్ అనేవి తర్వాత అడల్ట్స్ ఫామ్ చేశాయి. ఈ అడల్ట్ అనేది పైకి వచ్చి ఇది మనకి వింగ్స్ ని డెవలప్ చేసుకొని ఇది మనకి అడల్ట్ గా గ్రో అయింది. ఈ తర్వాత వరకు అడల్ట్ అనేది రిప్రొడక్షన్ ప్రాసెస్ ద్వారా మళ్ళీ గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేసి ఆ గ్యామెట్స్ యూజ్ అయిన తర్వాత జైగోట్ ని ప్రొడ్యూస్ చేసి ఆ జైగోట్ నుంచి మళ్ళీ మనకి క్యాటర్పిల్లర్ వచ్చింది. సో దిస్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఆర్థ్రోపోడ్. సో మనకి జనరలైజ్డ్ ఆ లైఫ్ సైకిల్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. అండ్ ఈ ప్రాసెస్లో చాలా సార్లు అది మనకి మౌల్టింగ్స్ అనేది చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కాక్రోచ్లో చూసుకున్నట్లయితే ఎన్ని మౌల్టింగ్స్ ఉంటాయనన్నా? టోటల్ 13 మౌల్టింగ్స్ ఉన్నాయి. మరి అందులో ఉండే లార్వా స్టేజ్ ఏమంటాం? నింఫల్ స్టేజ్ అంటాం. సో ఇలా మనకి నింఫల్ స్టేజెస్ ద్వారా మనకి డెవలప్మెంట్ అవ్వడాన్ని మనం ఏంటంటే మెటామార్ఫోసిస్ అని చెప్పుకుంటాం.
తర్వాత చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి సార్? సో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ద మోస్ట్ వైడెస్ట్ యానిమల్ ఫైలా అని చెప్పి. అంటే ఇక్కడ మనకి పాలమూన్స్, ప్రాన్స్, క్రాబ్స్, లోబ్స్టర్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా సో మనకు ఒక మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ ఇచ్చే పాసిబిలిటీ ఉన్నది. ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ఇన్సెక్ట్స్ అండ్ వెక్టార్స్ అండ్ పెస్ట్స్ అండ్ లివింగ్ ఫాజిల్ అని చెప్పి 4 హెడ్డింగ్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఇన్సెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హనీ బీ, ఎపిస్ ఇండికా అంటాం, ఎక్కడి నుంచి అయితే మనకి హనీ అనేది వస్తుందో వాటితో పాటుగా బీ వ్యాక్స్ అనేది మనకు వస్తుందో దట్ ఈజ్ హనీ బీ. అండ్ బాంబిక్ సీబా అంటాం, అంటే సిల్క్ వామ్, ఎక్కడి నుంచి అయితే మనకి సిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో పట్టు అంటాం. నెక్స్ట్ మనకి లాసిఫర్ ఆర్ లాక్ ఇన్సెక్ట్ అంటాం, ఎక్కడి నుంచి అయితే మనకి ఆ గమ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చే లాక్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో వాటిని మనం లాక్ ఇన్సెక్ట్ అంటాం. వీటి నుంచి మనకి ఎకనామికల్గా కమర్షియల్లీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని మనం ఏంటంటే ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ఇన్సెక్ట్స్ అని చెప్పుకున్నాం. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ హనీ బీ, ఎపిస్ ఇండికా, ఇట్ ఈస్ గివింగ్ us honey as well as bee wax. And bombic seba, that is the silkworm, it is producing the silk. Lacifer, the lac insect which is producing the lac. Okay, next vector. So మనకు చెప్పుకుంటాం హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ లో ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి హెల్తీ ఇండివిజువల్ కి ఆ ప్యాథోజన్ ఆర్గానిజం ని క్యారీ చేసే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏంటంటే వెక్టార్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే అనాఫిలస్, ఫీమేల్ అనాఫిలస్ చూసుకున్నట్లయితే it is the vector for the malaria. So malaria disease causing pathogen ఏదైతే ఉందో that is the plasmodium vivax, plasmodium falciparum, plasmodium malariae. సో ఈ plasmodium vivax ఆర్ మలేరియా ప్యాథోజన్ ని ఒక పర్సన్ నుంచి ఇంకో ట్రాన్స్ఫర్ చేసే వెక్టారే అనాఫిలస్, ఫీమేల్ అనాఫిలస్. మరి మనం ఆ తర్వాత మనం చెప్పుకుంటాం ఫైలేరియాసిస్ ఆర్ ఒకరేరియాసిస్ అంటాం, ఎలిఫెంటియాసిస్ అంటాం. సో దాన్ని మనకు ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి? సో దట్ ఈస్ ద క్యూలెక్స్. సో క్యూలెక్స్ మస్కిటో, ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో యాక్ట్స్ యాజ్ ఏ వెక్టార్ ఫర్ ద ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ. ఈ ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ ఏ డిసీజ్ని కాజ్ చేస్తుంది? ఇట్ ఈస్ కాజింగ్ ద ఫైలేరియాసిస్ డిసీజ్. దాన్ని మనం ఏంటంటే ఎలిఫెంటియాసిస్ డిసీజ్ అని కూడా అంటాం. మరి ఈడిస్ ఈజిప్టై, మరి ఇది ఏ డిసీజ్ని కాజ్ చేస్తుందంటే ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఇండివిజువల్కి మనకి డెంగ్యూ ఫీవర్ యొక్క ప్యాథోజన్ ఇది మనకి క్యారీ చేస్తుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే హౌస్ ఫ్లై, హౌస్ ఫ్లై ఈజ్ ఎ మెకానికల్ వెక్టర్ అంటాం, అంటే ఎటువంటి బయలాజికల్ డెవలప్మెంట్ జరగకుండా ఓన్లీ ఫిజికల్గా మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దాన్ని మనం ఏంటంటే మెకానికల్ వెక్టర్ అంటాం. మరి ఈ మూడింటిని ఏమంటామంటే మనకి బయలాజికల్ వెక్టర్స్ అని చెప్పి అనుకుంటాం. తర్వాత గ్రిగేరియస్ పెస్ట్, అంటే మన యొక్క రైతులు ఎవరైతే ఉంటారో ఫార్మర్స్ యొక్క క్రాప్ ఫీల్డ్స్ లో వాళ్ళ యొక్క పంట అనేది పండిన తర్వాత హార్వెస్టింగ్ టైంలో ఇవి చాలా వరకు ఆ ఫుడ్ అంతా కూడా తినేసి సో ఆ ఫార్మర్స్ కి లాస్ అనేది కలగజేస్తాయి. సో వాటిని మనం ఏంటంటే పెస్ట్ అని చెప్పేసి అంటాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ద లోకస్టా ఆర్ లోకస్ట్ అని చెప్పేసి అంటాం. తర్వాత లివింగ్ ఫాజిల్ అని చెప్పుకుంటానన్నా, దట్ ఈస్ ద లిమ్యులస్. సో ఈ లిమ్యులస్ ని మనం ఇంకో కామన్గా ఏమైనా పిలుచుకుంటామంటే కింగ్ క్రాప్ అని కూడా చెప్పుకుంటాం. సో దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద మెంబర్స్ ఆఫ్ ఫైలం ఆర్థ్రోపోడా. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఆర్థ్రోపోడాలో నెక్స్ట్ ఏదేంది క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైలం ఆర్థ్రోపోడా. సో ఆర్థ్రోపోడా అనేది లార్జెస్ట్ క్లాస్, సో లార్జెస్ట్ యానిమల్ ఫైలం. సో ఈ లార్జెస్ట్ యానిమల్ ఫైలం ని ఎలా డివైడ్ చేశారు, ఎలా వేరియస్ టాక్సా కింద కేటగరైజ్ చేశారు అని చూసుకున్నట్లయితే ద ఫైలం ఆర్థ్రోపోడా have been classified into 3 subphyla nana. So here it can be categorized into 3 subphyla. మరి ఈ 3 subphyla ఏంటి చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ట్రైలోబైటా. ఫస్ట్ వన్ ఈజ్ ట్రైలోబైటా. మరి సెకండ్ వన్ ఏంటి కెలిసిరేటా. సెకండ్ వన్ ఏంటి కెలిసిరేటా. మరి నెక్స్ట్ వన్ ఏంటి మ్యాండిబ్యులేటా. So here the phylum Arthropoda can be divided into 3 subphylums. They are Trilobita,
కిలిసిరేటా అండ్ మ్యాండిబ్యులేటా. అయితే ఒక్కొక్కదాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, సో ఇందులో మనకి కిలిసిరేటాలో మనకి ఫర్దర్గా 2 క్లాసెస్ ఇవ్వడం జరిగింది నాన్న. దే ఆర్ గ్జైఫోస్యూరా అండ్ అరాక్నిడా. మరి మ్యాండిబ్యులేటాలో ఏమేం క్లాసెస్ ఉన్నాయి? హియర్ వీ కెన్ హ్యావ్ ద 4 క్లాసెస్. దే ఆర్ క్రస్టేషియా, ఖైలోపొడా, డిప్లోపొడా, and the insecta. So once again I'm telling, the phylum Arthropoda can be classified into 3 subphylums: Trilobita, Cheliceratta and Mandibulata. The subphylum Cheliceratta can be classified into 2 classes. They are Xiphospora and Arachnida. The phylum Mandibulata can be classified into 3 classes. The subphylum, they are Crustacea, Chilopoda, Diplopoda and Insecta. Insecta ki inkok పేరు ఉందా? That is called as Hexapoda. Hexa ante 6, podos ante foot or legs. So because of the presence of 6 appendages, అలాగా ఉండే మనకి 6 legs ఉంటాయి కాబట్టి వీటిని మనం ఏంటంటే హెక్సాపోడా అన్నాం. ద లార్జెస్ట్ క్లాస్ అండ్ ద యానిమల్ కింగ్డమ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఒక్కొక్క దాని యొక్క క్యారెక్టర్స్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి చూసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ ట్రైలోబైటా. ట్రై అంటే ఏంటి? ట్రై సో హియర్ ట్రై ఈజ్ నథింగ్ బట్ 3. అంటే ఏదైతే ఇక్కడ ఉందో ఇందులో బాడీ అనేది 3 లోబ్స్ కింద డివైడ్ అవుతుంది. సో హియర్ ఇఫ్ యు సీ ఇన్ ద ట్రైలోబైటా, దే బాడీ ఈజ్ లుక్స్ లైక్ దిస్. ఇలా మనకి బాడీలో 3 లోబ్స్ ఉంటాయి నాన్న. మరి నెంబర్ ఆఫ్ ఫర్రోస్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఫర్రోస్ ఆర్ 2. For example, this is 1 furrow and this is 1 furrow. So the number of lobes 1, 2, 3. So here the body of the individual, it can be divided into 3 lobes by the 2 furrows. So that's why because of the presence of 3 lobes, it is called as ట్రైలోబైటా అని చెప్పుకుంటాం. మరి ఇవి మనకి వీటి యొక్క హ్యాబిట్ ఏంటి, వాటి యొక్క హ్యాబిటేట్ అంటే చూసుకుంటే అవి ఫ్రెష్ వాటర్లో ఉంటాయా, మెరైన్ వాటర్లో ఉంటాయా, లేదంటే టెరెస్ట్రియల్ వాటర్లో ఉంటాయంటే దే ఆర్ మెరైన్ వాటర్ ఫార్మ్స్. దే ఆర్ మెరైన్ వాటర్ ఫార్మ్స్. మరి ఇవి ప్రెజెంట్ లివింగా లేదంటే ఎవల్యూషన్ ప్రాసెస్లో ఆల్రెడీ చనిపోయాయా, ఆల్రెడీ వీటి యొక్క జాతి అంతా కూడా ఎక్స్టింక్ట్ అయిపోయిందని చూసుకున్నట్లయితే దీస్ ఆర్ extinct already. So the trilobites are extinct marine arthropods in which the body is divided into 3 lobes by the 2 furrows. మరి వీటిలో అపెండేజెస్ అనేవి ఎలా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే, the appendages in the body are biramous. ఇలా ఈ విధంగా బైరామస్ గా ఉన్నాయి. So the appendages are numerous in number and they are similar in appearance and they are biramous. అంటే బై మీన్స్ 2. సో ఇక్కడ మనకి బైరామస్ అపెండేజెస్ అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి వీటిలో ఎగ్జాంపుల్స్ ఏంటి చూసుకున్నట్లయితే, ట్రయార్థ్రస్ is the example for trilobita and dalmanites. This is also example for the trilobita. So these all are the features of trilobita. So the trilobites are marine extinct arthropods in which the body is divided into 3 lobes by the 2 furrows and appendages are numerous, similar and they are biramous and the examples includes triarthras and dalmanites అని చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే the next subphylum that is Cheliceratta. ఈ కెలిసిరేటాలో చూసుకున్నట్లయితే బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts, that is prosoma and opistosoma.
సో వీటిలో మనకి బాడీ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ ఉంటుంది, ప్రోసోమా అండ్ ఒపిస్తోసోమా. ప్రోసోమాని మనం ఇంకొక పేరుతో ఏమని పిలుచుకుంటాం, ప్రోసోమా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెఫలోథొరాక్స్ అని చెప్పుకుంటాం. మరి ఒపిస్తోసోమా ఏదైతే ఉందో దాన్ని ఇంకో పేరుతో ఏమని పిలుచుకుంటామంటే దీన్ని మనం అబ్డామన్ అని పిలుచుకుంటాం. అయితే నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి ప్రోసోమాలో, ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 6 సెగ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. మరి అబ్డామన్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 13 సెగ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో ఏది యాంటీరియర్ ఏది పోస్టీరియర్ అని చూసుకున్నట్లయితే ప్రోసోమా ఈజ్ ద యాంటీరియర్ పార్ట్ అండ్ ద ఒపిస్తోసోమా ఈజ్ ద posterior part. Understand? So once again I am telling the body of chelicerates is divided into 2 regions, prosoma and opistosoma. Prosoma is also called as cephalothorax with 6 segments and it is located anteriorly in the body, whereas the opistosoma is also called as abdomen and it is consisting of 13 number of segments and it is posterior in location. అయితే వీటిలో స్ట్రక్చర్ చూడడానికి ఎలా ఉంటుంది సార్ అని చూసుకున్నట్లయితే this is the prosoma and ఈ ప్రోసోమా నుంచి మనకి ఓపిస్తోసోమా అనేది ఎలా డెవలప్ అయింది, దిస్ ఇస్ ద ఓపిస్తోసోమా. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ ఓపిస్తోసోమా అనేది సింగిల్ పార్ట్గా లేదు, 2 పార్ట్స్గా ఉంది. సో హియర్ ఇలా మనకి బాడీ డివిజన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ద prosoma and this entire structure is called as opistosoma అని చెప్పుకుంటాం. అయితే ఈ ఒపిస్తోసోమాలో 2 పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని ఏమంటాం అంటే one is called as mesosoma and another one is called as metasoma. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే it is the mesosoma and it is the metasoma. So here మనకి బాడీ అనేది ప్రోసోమా అండ్ ఒపిస్తోమా కింద డివైడ్ అయ్యి ఉంది. ఒపిస్తోసోమా అనేది మళ్ళీ మీసోసోమా అండ్ మెటాసోమా కింద డివైడ్ అయ్యి ఉంది. ప్రోసోమాలో 6 సెగ్మెంట్స్ ఉంటే ఒపిస్తోసోమాలో 13 సెగ్మెంట్స్ అనేవి ఉన్నాయి. అయితే ప్రోసోమాకి ఇంకా ఏమైనా అదర్ క్యారెక్టర్స్ ఉన్నాయా అంటే ఇక్కడ మనకి 6 pairs ఆఫ్ అపెండేజెస్ అనేవి ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి 6 pairs ఆఫ్ అపెండేజెస్ ఉన్నాయి. ఆ 6 pairs ఆఫ్ అపెండేజెస్ లో ఫస్ట్ పెయిర్ ఆఫ్ అపెండేజెస్ ఏవైతే ఉన్నాయో వీటినే మనం ఏమంటామంటే కెలిసెరే అని చెప్పేసి అంటాం. ఈ కెలిసెరే ఆర్ ద ఫస్ట్ పెయిర్ ఆఫ్ అపెండేజెస్. మరి వీటి యొక్క యూజ్ ఏంటి, దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద ఫీడింగ్. So the chelicerae are useful for the feeding. So because of the presence of chelicerae, this subphylum is called as chelicerata. అర్థమైందా? సో ఇక్కడ మనకి ప్రోసోమాలో 6 pairs of appendages ఉన్నాయి, out of which the first pair of appendages are called as chelicerae and they are useful for the ఫీడింగ్ అని చెప్పుకోవచ్చు. మరి వీటిలో ఇంకా చూసుకున్నట్లయితే జాస్ ఏమైనా ఉన్నాయా అంటే జాస్ అనేవి లేవు. నెక్స్ట్ మనకి యాంటన్నా ఏమైనా ఉన్నాయా అని చూసుకున్నట్లయితే యాంటన్నా అనేవి కూడా మనకి లేవు. మరి వీటిలో రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఏమేమి ఉన్నాయి సార్ అని చూసుకున్నట్లయితే రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఇన్ ద కెలిసెరేటా ఇంక్లూడ్స్ బుక్ గిల్స్ అయినా ఉండొచ్చు, లేదంటే బుక్ లంగ్స్ అయినా ఉండొచ్చు, లేదంటే మనకి ట్రేకియల్ సిస్టమ్ ట్రేకియా అయినా కూడా ఉండొచ్చు. సో దీస్ ఆల్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద సబ్ ఫైలం కెలిసెరేటా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి మ్యాండిబులేటా చూసుకున్నట్లయితే మ్యాండిబులేటాలో ఫస్ట్ వన్ వీటి యొక్క హ్యాబిటేట్ ఏంటి అని చూసుకున్నట్లయితే ద హ్యాబిటేట్ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్ ఈజ్ దే కుడ్ బి ఎయిదర్ ఆక్వాటిక్ ఆర్ దే కుడ్ బి టెరెస్ట్రియల్. సో ఈ యానిమల్స్ అనేవి మ్యాండిబులేట్ మెంబర్స్ అనేవి అవి మనకి ఆక్వాటిక్ వాటర్లో ఉండొచ్చు, లేదంటే టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్లో ఉండొచ్చు. ఆక్వాటిక్లో మళ్ళీ ఎలా ఉన్నాయి, సమ్ మెంబర్స్ ఆర్ ఫ్రెష్ వాటర్ అండ్ సమ్ మెంబర్స్ ఆర్ మెరైన్ వాటర్ ఫార్మ్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ మ్యాండిబులేటాలో ఏమేమి ఉన్నాయి బాడీ డివిజన్స్ అని చూసుకున్నట్లయితే సో ద నెంబర్ ఆఫ్ బాడీ డివిజన్స్ హియర్. సో ఇన్ సమ్ మెంబర్స్
it could be 2 divisions. In some members, it could be 3 divisions. 2 డివిజన్స్ అంటున్నారు కదా, ఏమేమి ఉంటాయి 2 డివిజన్స్ ఉండే వాటిలో అని చూసుకున్నట్లయితే కిల్సరేటాలో మాత్రమే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సెఫలోథొరాక్స్ అనేది ఉంటుంది. సెఫలోథొరాక్స్ అండ్ అబ్డామెన్ అంటే కొన్ని మెంబర్స్లో బాడీ డివిజన్స్ 2 ఏవైతే ఉన్నాయో వాటిలో బాడీ డివిజన్స్ ఏంటంటే సెఫలోథొరాక్స్ అండ్ అబ్డామెన్. మరి 3 బాడీ డివిజన్స్ ఉండే వాటిలో పరిస్థితి ఏంటి అంటే దే విల్ బి హ్యావింగ్ ద హెడ్, they will be having the thorax, and they will be having the abdomen. So if the body divisions are 3, they are head, thorax and abdomen. If the body divisions are 2, they are cephalothorax and abdomen అని చెప్పుకోవచ్చు. మరి వీటిలో ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా అంటే హెడ్ ఏదైతే ఉందో వాటిలో యాంటెన్నా అనేవి ఉన్నాయి, అండ్ వాటిలో మనకి మ్యాండిబుల్స్ అనేవి ఉండడం జరిగింది, అండ్ వాటిలో మనకి మ్యాగ్జిల్లా అనేవి కూడా ఉండడం జరిగింది. సో దీస్ ఆల్ ద స్ట్రక్చర్స్ ఆర్ ప్రెజెంట్, యాంటెన్నా, మ్యాండిబుల్స్ అండ్ మ్యాగ్జిల్లా. మరి వీటితో పాటుగా ఇంకా అదర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఏమున్నాయి, ద రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఏమున్నాయి అని చూసుకున్నట్లయితే దే ఆర్ హ్యావింగ్ ద బుక్ గిల్స్ అని చెప్పుకోవచ్చు, లేదంటే దే విల్ బి షోయింగ్ ద ట్రేకియా అని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద రెస్పిరేటరీ స్ట్రక్చర్స్. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద 3 subphyla under the phylum Arthropoda. So the phylum Arthropoda can be categorized into 3 subphylums: Trilobita, Cheliceratta and Mandibulata. So the Cheliceratta is including the Xiphospora and Arachnida, and the Mandibulata is consisting of Crustacea and Chilopoda, Diplopoda and Insecta, and the Insecta is also called as Hexapoda. So next manaki edaithe subphylum Cheliceratta undo, so the subphylum Cheliceratta is including the 2 classes. One is Xiphospora and second one is Arachnida. So first class గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం, దట్ ఈస్ ద Xiphospora. సో ఈ Xiphospora వచ్చేసరికి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి? సో వాట్ ఈస్ దేర్ హ్యాబిటాట్? దే విల్ ప్రిఫర్స్ టు లివ్ ఇన్ ద మెరైన్ ఎన్విరాన్మెంట్స్. దట్ మీన్స్ దే విల్ ప్రిఫర్ టు లివ్ ఇన్ ద ఓషియన్స్ and sea. So that's why they are marine water organisms అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే వాటిలో రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంది అని చూస్తే ద రెస్పిరేషన్ స్ట్రక్చర్స్ ఆర్ ద గిల్స్. సో ద రెస్పిరేషన్ దట్ విల్ హ్యాపెన్స్ త్రూ ద గిల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రాంకియల్ రెస్పిరేషన్. సో ద రెస్పిరేషన్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రాంకియల్ రెస్పిరేషన్. మరి వీటిలో ఏ ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ఈ రోజుల్లో కూడా బతికున్నాయి అండ్ ఏ ఇండివిజువల్స్ అనేవి ఒకానొకప్పుడు బతికుండేవి, బట్ తర్వాత అవి మనకి డైనోసర్స్ ఎలా అయితే ఎక్స్టింక్ట్ అయిపోయాయి అవి కూడా అలా ఎక్స్టింక్ట్ అయిపోయాయి అని చూసుకున్నట్లయితే the most members of Xiphospora are extinct. That means the entire species were dead and nowadays there is no living species or there is no living members. మరి అన్ని Xiphospora కూడా extinct అయిపోయా? లేదు, except 3 genera. So these 3 genera are living present today also. So the Xiphosporans are of 2 types. Some are extinct members and some are extinct members. So most of the members are extinct, whereas some members like 3 genera only are living in condition at present. అయితే వీటిలో ఆల్రెడీ చెప్పుకున్నాం టాగ్మటైజేషన్ అంటే బాడీ అనేది వేరియస్ స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. అందులో మనకి పర్టికులర్గా కిల్సరేటాలో చూసుకుంటే ప్రోసోమా, మీసోసోమా, మెటాసోమా అని చెప్పుకున్నాం. అయితే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏ అపెండేజెస్ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ద ప్రోసోమా ఆఫ్ ద Xiphosporans is covered with 1 carapace. సో ఒక షెల్ అనేది, ఒక కార్పేస్ అనే షెల్ అనేది దాన్ని కవర్ చేస్తుంది. అండ్ దిస్ కార్పేస్ ఈజ్ హార్ష్ షూ షేప్డ్ కార్పేస్. ఇట్ ఈజ్ హార్ష్ షూ షేప్డ్ కార్పేస్. సో మనకు గుర్రపు డెక్క మాదిరి ఆ షేప్లో ఉండే ఒక కార్పేస్ అనేది ఈ ప్రోసోమా మొత్తాన్ని కూడా కవర్ చేస్తుంది. మరి ఇందులో కిల్సరే ఎన్ని ఉన్నాయి? 2 కిల్సరే ఉన్నాయి. వాకింగ్ లెగ్స్ ఎన్ని ఉన్నాయి? 4 pairs ఆఫ్ వాకింగ్ లెగ్స్ ఉన్నాయి.
అండ్ తర్వాత పుషర్ లెగ్స్ ఎన్ని ఉన్నాయి, 1 పెయిర్ ఉన్నాయి. సో మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ అడగొచ్చు. సో ద నెంబర్ ఆఫ్ కెల్సిరే 2. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడవచ్చు, ఇక్కడ మనకి 2 కెల్సిరే అనేవి ఇలా ఉండడం జరిగింది. తర్వాత నెంబర్ ఆఫ్ వాకింగ్ లెగ్స్ 4 పెయిర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ 1 2 3 4. సో ఇలా మనకి ఇలా మనకి 4 పెయిర్స్ ఆఫ్ వాకింగ్ లెగ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ 4 పెయిర్స్ ఆఫ్ వాకింగ్ లెగ్స్తో పాటుగా ఒక 1 పెయిర్ ఆఫ్ పుషర్ లెగ్స్ కూడా ఉండడం జరిగింది. సో హియర్ దీస్ ఆర్ ద పుషర్ లెగ్స్ like this. So the number of appendages, so 2 కెల్సిరే, 4 pairs of walking legs and 1 pair of pusher legs are present in the prosoma. Next మరి మీసోజోమాలో చూసుకున్నట్లయితే మీసోజోమా is consisting of 4 pairs of appendages. ఈ 4 pairs of appendages లో ఫస్ట్ పేర్ ఏదైతే ఉందో, the first pair of appendages are modified into genital operculum. So it is converted into genital operculum. For example, here you can see the genital operculum. Next, మరి remaining 5 pairs అనేవి ఏ విధంగా కన్వర్ట్ అయ్యాయి, they are converted into book gills. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో remaining 5 pairs are converted into book gills, whereas the first pair is converted into genital operculum అని చెప్పుకోవచ్చు. మరి మెటాజోమా ఏదైతే ఉందో, it will ends in one spine-like structure and it is called as టెల్సన్. సో టెల్సన్ అనే ఒక స్ట్రక్చర్ అనేది లో మెటాజోమా అనేది ఎండ్ అవుతుంది. మరి వీటిలో ఎగ్జాంపుల్స్ ఏంటి, ద కింగ్ క్రాప్ ఈజ్ ద ఎగ్జాంపుల్. దీన్ని మనం ఏంటంటే లిమ్మిలస్ అంటాం. అయితే వీటిలో డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది, డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంట. అంటే లార్వల్ స్టేజ్ ఉందా లేదా, లార్వల్ స్టేజ్ ఉంది. మరి ఇందులో ఉండే లార్వల్ స్టేజ్ని ఏమంటాం, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ trilobite larva. So these all are the characteristic features of the Xiphospora. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అరాక్నిడాకి మరి క్యాస్టిక్ ఫీచర్స్ ఏంటి, అరాక్నిడా మరి వాటి యొక్క హ్యాబిటేట్ ఏంటంటే టెరెస్ట్రియల్, అంటే దే విల్ లివ్స్ ఆన్ ద ల్యాండ్. సో దీస్ ఆర్ ల్యాండ్, దే ఆర్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ లివింగ్ ఆన్ ద ల్యాండ్. నెక్స్ట్ మరి వీటిలో చూసుకున్నట్లయితే ప్రోసోమా ఏదైతే ఉందో మరి వాటిలో కూడా సేమ్ జైఫోస్ఫోరాలో ఉన్నట్లే అపెండేజెస్ ఉంటాయి కదా. సో 2 కెల్సిరే ఉన్నాయి, 2 పెడిపాల్ప్స్ ఉన్నాయి అండ్ 4 pairs ఆఫ్ వాకింగ్ లెగ్స్ కూడా ఉండడం జరిగింది. సో సేమ్ మనకి జైఫోస్ఫోరా మాదిరి 2 కెల్సిరే, 2 పెడిపాల్ప్స్ అండ్ 4 pairs ఆఫ్ వాకింగ్ లెగ్స్ అనేవి ఉన్నాయి. మరి మీసోజోమా ఏదైతే ఉందో, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రోసోమా, మీసోజోమా అండ్ మెటాజోమా అని చెప్పుకుంటాం. సో మీసోజోమాలో ఏవైతే అపెండేజెస్ ఉన్నాయో దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ బుక్ లంగ్స్ అని చెప్పుకుంటాం. సో బుక్స్ లంగ్స్ మాదిరివి కన్వర్ట్ అయి ఉన్నాయి. అలా కాకుండా దేర్ ఆర్ 4 pairs ఆఫ్ పోస్టీరియర్ అబ్డామినల్ అపెండేజెస్, దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ స్పిన్నరెట్స్. సో స్పిన్నరెట్స్ అనేవి మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి సార్ అని చూసుకున్నట్లయితే హియర్ యూ కెన్ సీ ద స్ట్రక్చర్స్ స్పిన్నరెట్స్. సో దర్ ఆర్ 4 pairs ఆఫ్ పోస్టీరియర్ అబ్డామినల్ అపెండేజెస్, దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ స్పిన్నరెట్స్. మరి వీటిలో రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుంది, సో కొన్ని మెంబర్స్లో బుక్ లంగ్స్ ద్వారా జరుగుతుంది అండ్ కొన్ని మెంబర్స్లో మనకి ట్రేకియా ద్వారా జరుగుతుంది. సో బుక్ లంగ్స్ ద్వారా వీటిలో జరుగుతుంది. సో స్కార్పియాన్స్ ఆర్ షోయింగ్ ద రెస్పిరేషన్ త్రూ ద బుక్ లంగ్స్ అండ్ వాటితో పాటుగా సమ్ స్పైడర్స్, వీటిలో మనకి బుక్ లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. మరి ట్రేకియా ద్వారా ఎందులో జరుగుతుంది, సో త్రూ ద ట్రేకియా ద రెస్పిరేషన్ ప్రాసెస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద సమ్ స్పైడర్స్. సో కొన్ని స్పైడర్స్లో మనకి ట్రేకియా ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. మరి కొన్ని ఆర్గానిజమ్స్లో ఏమవుతుందంటే బోత్ బుక్ లంగ్స్ యాజ్ వెల్ యాజ్ ట్రేకియా ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఇన్ సమ్ స్పైడర్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలా ఉన్నాయి, ఓన్లీ బుక్ లంగ్స్ స్కార్పియన్స్ అండ్ సమ్ స్పైడర్స్ అండ్ ఓన్లీ ట్రేకియా సమ్ స్పైడర్స్, బోత్ బుక్ లంగ్స్ యాజ్ వెల్ యాజ్ సమ్, both book lungs as well as trachea in some
అదర్ స్పైడర్స్ అని చెప్పుకోవచ్చు. మరి వీటిలో రెస్పిరేటరీ పిగ్మెంట్ అనేది ఏముంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ద రెస్పిరేటరీ పిగ్మెంట్ ప్రెసెంట్ ఇన్ దీస్ ఇండివిజువల్స్ ఈజ్ హీమోసైనిన్. హీమోసైనిన్ అనేది ఏంటన్నా, సో ద రెస్పిరేటరీ పిగ్మెంట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్థ్రోపోడ్స్ అండ్ ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ కాపర్ అయాన్. సో 2 కాపర్ అయాన్స్ మనకి ఇందులో ఉంటాయి. సో దట్ కాపర్ కంటైనింగ్ రెస్పిరేటరీ పిగ్మెంట్ ఈజ్ ప్రెసెంట్. మరి వీటిలో ఎక్స్క్రెషన్ అనేది ఎలా జరగచ్చు, ఎయిదర్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ద్వారా అయినా జరగచ్చు, లేదంటే మనకి కోక్సల్ గ్లాండ్స్ ద్వారా అయినా కూడా మనకి ఇక్కడ ఎక్స్క్రెషన్ అనేది జరగచ్చు. మరి ఇందులో డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, దే విల్ బి షోయింగ్ ద ఇండైరెక్ట్ డెవలప్మెంట్. అంటే లార్వల్ స్టేజ్ ఉందా లేదా, లార్వల్ స్టేజ్ అనేది ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీటిలో చూసుకున్నట్లయితే తర్వాత మనం చూసుకున్నట్లయితే క్రస్టేషియాలో మనకి నెక్స్ట్ మనకి ఏదైతే కెల్సిరేటా చెప్పుకున్నాము, కెల్సిరేటా తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి సబ్ ఫైలం, దట్ ఈస్ ద మ్యాండిబ్యులేటా. మ్యాండిబుల్స్ ఉంటాయి కాబట్టి మ్యాండిబ్యులేటా అన్నాం. మరి ఈ మ్యాండిబ్యులేటాలో మనకి 4 క్లాసెస్ చెప్పుకున్నాం. వాట్ ఆర్ దే, క్రస్టేషియా, కైలోపోడా, డిప్లోపోడా అండ్ ఫైనల్లీ ఇన్సెక్టా ఆల్సో కాల్డ్ యాజ్ హెక్సాపోడా అని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ మనకి క్రస్టేషియా చూసుకున్నట్లయితే ఈ క్రస్టేషియాలో ఏదైతే బాడీ ఉందో బాడీ అనేది మనకి ఎలా ఉంటుందంటే 2 డివిజన్స్ ఉంటాయి నానా. దే ఆర్ సెఫలోథొరాక్స్. ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ సెఫలోథొరాక్స్ ప్లస్ అబ్డామెన్ అని చెప్పుకుంటాం. అయితే ఈ సెఫలోథొరాక్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, సెఫలోథొరాక్స్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ హెడ్ ప్లస్ ట్రంక్. సో మనకి థొరాసిక్ రీజియన్ అండ్ మనకి హెడ్ రీజియన్ 2 కూడా కలవడం వల్ల మనకి సెఫలోథొరాక్స్ అని ఫామ్ అవుతుంది. అండ్ దిస్ సెఫలోథొరాక్స్ ఈజ్ కవర్డ్ బై వన్ స్ట్రక్చర్. దిస్ సెఫలోథొరాక్స్ ఈజ్ కవర్డ్ బై వన్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కారపేస్. సో దీన్ని మనం ఏంటంటే కారపేస్ అని చెప్పేసి అంటాము. సో కొన్ని మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే క్రాబ్స్ అండ్ లోబ్స్టర్స్ ఈ రెండిట్లో కూడా ఎగ్జోస్కెలిటన్ ఏదైతే ఉందో, సో ద ఎగ్జోస్కెలిటన్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. సో దేర్ ఫోర్ హియర్ ఇట్ ఈజ్ వెరీ హార్డ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద ఎగ్జోస్కెలిటన్ ఆఫ్ క్రాబ్స్ అండ్ లోబ్స్టర్స్ ఈజ్ వెరీ హార్డ్. ద రీజన్ ఈజ్ ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. మరి వీటిలో యాంటెన్ అనేవి ఉంటాయి. సో యాంటెన్యూల్స్ అండ్ యాంటెన్నా అని చెప్పి అంటాం. యాంటెన్యూల్స్ అనేవి స్మాల్ స్ట్రక్చర్స్ అండ్ యాంటెన్నే అనేవి లార్జ్ స్ట్రక్చర్స్. దీస్ 2 ఆర్ ప్రెసెంట్ ఇన్ ద క్రస్టేషియన్స్. మరి వీటిలో రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుంది, గిల్స్ ఆర్ బ్రాంకియా ద్వారా జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏమంటామంటే బ్రాంకియల్ రెస్పిరేషన్ అని కూడా అంటాము. సో ద రెస్పిరేషన్ ఈజ్ బ్రాంకియల్ రెస్పిరేషన్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ మరి ఎక్స్క్రేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఎక్స్క్రేషన్ ఈజ్ అక్కరింగ్ త్రూ ద గ్రీన్ గ్లాండ్స్. వీటిని మనం ఏమంటాం యాంటనరీ గ్లాండ్స్ అని కూడా అంటాం. సో ద రెస్పిరేషన్, సో ద ఎక్స్క్రేషన్ ఈజ్ అక్కరింగ్ through the green gland also called as antennary glands. Antennary glands అని ఎందుకన్నాం, why, because they are located very near to the antenna. మరి వీటిలో సెన్స్ ఆర్గాన్స్ ఏమున్నాయని చూసుకున్నట్లయితే యాంటెన్నా కానీ కాంపౌండ్ ఐస్ కానీ స్టాటోసిస్ కానీ ఉన్నాయి. సో ఈ స్టాటోసిస్ అనే మనకి దేనికోసం యూజ్ అవుతున్నాయి, దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద బాడీ బ్యాలెన్స్ యాజ్ వెల్ యాజ్ బాడీ ఈక్విలిబ్రియం అని కూడా చెప్పుకోవచ్చు. సో దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద బాడీ బ్యాలెన్స్ యాజ్ వెల్ యాజ్ బాడీ ఈక్విలిబ్రియం. మరి వీటిలో డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, సో ద డెవలప్మెంట్ ఇన్వాల్వ్స్ వన్ వెరీ స్పెషల్ లార్వా కాల్డ్ యాజ్ నాప్లియస్ లార్వా. సో దాట్స్ వై హియర్ ద డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఇందులో మనకి డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుందన్నా ఇండైరెక్ట్ డెవలప్మెంట్, అంటే అందులో మనకి లార్వల్ స్టేజ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. నెక్స్ట్ ఈ క్రస్టేషియాలో మనకి ఏ ఇండివిజువల్స్ ఉన్నాయి చూసుకున్నట్లయితే పాలమోన్, దీన్ని మనం ఏంటంటే ఫ్రెష్ వాటర్ పని అంటాం. నెక్స్ట్ క్రాబ్, వీటిని మనం ఏంటంటే క్యాన్సర్ అని చెప్పి అంటాం. బలానస్ అంటే దీన్ని మనం రాక్ బర్నకల్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా సక్కిలనా, దీన్ని మనం రూట్ హెడెడ్ బర్నకల్ అని చెప్పేసి అంటాం. ఆస్టకస్ ఫాల్స్ ఫిష్, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాల్స్ ఫిష్ అండ్ దీన్ని మనం ఏంటంటే క్రే ఫిష్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ డాఫ్నియా, దీన్ని మనం ఏంటంటే వాటర్ ఫ్లియా అంటాం. సో మనకి ఎకాలజీ చెప్పుకునేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ద సైక్లోమార్ఫోసిస్.
సో సైక్లోమార్ఫోసిస్ అంటే ఎప్పుడైతే సీజన్కి అనుగుణంగా టెంపరేచర్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు కొన్ని ఇండివిజువల్స్లో, ఎస్పెషల్గా కొన్ని లోవర్ ఇండివిజువల్స్లో కొన్ని డెవలప్మెంట్ అనేది బాడీలో చేంజెస్ అనేవి జరుగుతుంటాయి, వాటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దీన్నే మనం ఏంటంటే సైక్లోమార్ఫోసిస్ అంటాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ద డాఫ్నియా విచ్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ వాటర్ ఫ్లియా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే కైలోపొడా అని చెప్పేసి అంటాం. ఈ కైలోపొడాని మనం ఏమంటామంటే సెంటిపేడ్స్ అంటాం. సెంటి అంటే 100 అండ్ పెడా అంటే లెగ్గర్స్, అంటే దీస్ ఆర్ 100 లెగ్గర్ యానిమల్స్, అంటే వీటిలో 100 లెగ్స్ ఉంటాయని కామన్గా చెప్పుకుంటాం. మరి ఇవి ఏ ఫుడ్ తింటాయి? దే ఆర్ కార్నివోరస్ అని చెప్పుకుంటాం. కార్నివోరస్ అంటే ఏం తింటున్నాయి? దే ఆర్ ఈటింగ్ ద నాన్ వెజిటేటివ్ మెటీరియల్. మరి ఇందులో ఏవైతే ఉన్నాయో క్లాస్ దట్ టు ఫస్ట్ పెయిర్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫస్ట్ పెయిర్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏంటంటే పాయిజనస్ క్లాస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇలా ఉన్నాయి. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ పాయిజనస్ క్లాస్ present in the కెల్సిరేట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే స్కోలోపెండ్రా మనం జెర్రీ అంటాం. తర్వాత స్కుటిజెరా, దీస్ టూ విల్ కమ్స్ అండర్ ద కైలోపొడా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిప్లోపొడా, వీటిని మనం ఏమంటామంటే మెల్లిపెట్స్ అని కూడా అంటాం. మెల్లి అంటే 1000 అర్థం. తర్వాత నెక్స్ట్ మనకి పెడా అంటే లెగ్గర్స్ అని అర్థం. సో వీటిలో మనకి 1000 లెగ్స్ ఉంటాయని చెప్పి కామన్గా అనుకుంటూ ఉంటాం. సో దాట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ 1000 లెగ్గర్ యానిమల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి ఇవేం తింటున్నాయి? దే ఆర్ డెట్రివోరస్ కాబట్టి మరి వాటి యొక్క ఫుడ్ మెటీరియల్ ఏంటి అని చూసుకున్నట్లయితే డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. సో దే విల్ ఈట్ ద డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఏదైతే డికంపోజన్ వస్తుందో ఆ డికంపోజింగ్ మ్యాటర్ని ఇవి తింటూ ఉంటాయి. అయితే వీటిలో మ్యాగ్జిల్లా ఏదైతే ఉందో, సో ద మ్యాగ్జిల్లా ద లోవర్ లిప్, సో ఇది మనకి ఏమవుతుందంటే లోవర్ జా ఈజ్ మోడిఫైడ్ ఇంటూ వన్ స్పెషల్ స్ట్రక్చర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ జ్ఞాథోకైలేరియం అని చెప్పేసి చెప్పుకుంటాం. అండ్ దీస్ ఆర్ ఎయిర్ బ్రీతింగ్ యానిమల్స్. సో దీస్ ఆర్ ఎయిర్ బ్రీతింగ్ యానిమల్స్. అండ్ కైలోపోడ్స్లో కూడా దే ఆర్ ఆల్సో ఎయిర్ బ్రీతింగ్ యానిమల్స్. సో దే ఆర్ ఆల్సో ఎయిర్ బ్రీతింగ్ యానిమల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే డిప్లోపొడా తర్వాత, సో ఇందులో మనకి డిప్లోపొడాలో ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? స్పైరోస్ట్రెప్టస్ అండ్ జోలస్. సో మనకి ఇక్కడ ఏమంటామంటే రోకల్ బండి అని చెప్పేసి అంటాం, పెద్దవి చిన్నవి. సో పెద్దవాటిని మనం ఏంటంటే స్పైరోస్ట్రెప్టస్ అంటాం. అలా కాకుండా చిన్నగా ఉంటాయి నాన్న, వీటిని మనం ఏంటంటే జోలస్ అని చెప్పేసి చెప్పుకుంటాం. తర్వాత మనకి ఇన్సెక్టా, సో ద లార్జెస్ట్ క్లాస్ అండర్ ద ఫైలం ఆర్థ్రోపోడా అని చెప్పుకుంటాం. సో ఈ ఇన్సెక్టా గురించి మనం చూసుకున్నట్లయితే ఇన్సెక్టా ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ హెక్సాపోడా అని చెప్పుకుంటాం. హెక్సాపోడా అని ఎందుకంటే బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద 6 legs. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసుకున్నట్లయితే థొరాక్స్లో ప్రోథొరాక్స్, మీసోథొరాక్స్ అండ్ మెటాథొరాక్స్ 3 segments ఉన్నాయి. సో ఈచ్ సెగ్మెంట్ నుంచి కూడా ఏ పెయిర్ ఆఫ్ లెగ్స్ విల్ బి ఆరిజినేటెడ్. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే 6 pairs of legs ఉన్నాయి. సో దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హెక్సాపోడా. సో దే ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రోథొరాక్స్ and mesothorax and metathorax. From each thoracic segment a pair of legs will originate. So total 6 మనకి లెగ్స్ ఉన్నాయి. సో అందుకనే వీటిని మనం ఏంటంటే హెక్సాపోడా అని కూడా చెప్పుకున్నాం. మరి వీటిలో వింగ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? సో వింగ్స్ అనేవి 2 pairs ఉంటాయి. జనరల్గా మన కాక్రోచ్లో చూసుకున్నట్లయితే, లేదంటే కొన్ని ఇండివిజువల్స్లో 1 pair ఉంటుంది. అలానే కొన్ని ఇండివిజువల్స్లో చూసుకుంటే అసలు కంప్లీట్గా ఉండకపోవచ్చు. సో ద వింగ్స్ ఆర్ ఎయిదర్ 2 pairs ఆర్ 1 pair ఆర్ కంప్లీట్లీ ఆబ్సెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం లెపిస్మా చూసుకున్నట్లయితే లెపిస్మాలో మనకి వింగ్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ ఫిష్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ అయితే వీటిలో చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ద డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ మెటామార్ఫోసిస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటామార్ఫోసిస్. సో దాట్స్ వై ద డెవలప్మెంట్ హియర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ మరి వీటిలో ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి? పెరిప్లానెటా అమెరికానా,
కాక్రోచ్, మస్కా ఇండికా హౌస్ ఫ్లై అండ్ లెపిస్మా సిల్వర్ ఫిష్. సో ఇవన్నీ కూడా మనకి చెప్పుకోవచ్చు మనకి ఇన్సెక్టాలో ఎగ్జాంపుల్స్గా. సో తర్వాత చూసుకున్నట్లయితే కొన్ని క్యారెక్టర్స్ మనం కంపేర్ చేయొచ్చు ఈచ్ క్లాస్కి కూడా. సో అవేంటని చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ మనం చూసుకున్నట్లయితే క్రస్టేషియా. సో క్రస్టేషియాలో మనకి ఏమేమి ఉన్నాయి? సో చూసుకున్నట్లయితే ద క్రస్టేషియా ఇంక్లూడ్స్ ప్రాన్స్ and it includes the crabs and it includes the barnacles and it includes the water flea. సో ఇవన్నీ కూడా మనకి ద క్లాస్ క్రస్టేషియాలో ఉండడం జరిగింది. కైలోపొడాలో ఏమున్నాయి? సెంటిపెడ్స్ ఉన్నాయి. వీటిని మనం ఏమన్నాం? 100 లెగ్గర్స్ అని చెప్పేసి అన్నాము. తర్వాత డిప్లోపొడాలో ఏమున్నాయి? మెల్లిపెడ్స్ ఉన్నాయి. వీటిని మనం ఏమన్నాం? 1000 లెగ్గర్స్ అని చెప్పేసి అన్నాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్సెక్టా. సో ఇన్సెక్టా ఇంకో నేమ్ మనం ఏం చెప్పుకున్నాం? దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ హెక్సాపోడా అని చెప్పుకోవచ్చు. సో ఇవి మనకి ఇందులో మనకి ఏవే ఇండివిజువల్స్ ఉన్నాయి. మరి హ్యాబిటేట్ ఏంటి? దే ఆర్ ఆక్వాటిక్ అంటే దే ఆర్ either they could be fresh water or they could be live in the marine water. అదే కైలోపోడ్స్ అండ్ డిప్లోపోడ్స్ రెండు చూసుకున్నట్లయితే బోత్ ఆర్ టెరిస్ట్రియల్ అని చెప్పుకోవచ్చు. మరి ఇన్సెక్టా వచ్చేసరికి దే ఆర్ కాస్మోపాలిటన్ అంటే దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద వైడ్ వెరైటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. మరి వైడ్ వెరైటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి అంటున్నారు కదా, మరి అంత లెక్క ఉంటాయా? లేదు. దే ఆర్ not present in the marine water environment. So even though they are cosmopolitan, they will not occur in the marine water environments. మరి బాడీ డివిజన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? ఇందులో మన క్రస్టేషియా చూసుకున్నట్లయితే 2 డివిజన్స్ ఉన్నాయి. కైలోపొడాలో 2 డివిజన్స్ ఉన్నాయి. డిప్లోపొడాలో 3 డివిజన్స్ ఉన్నాయి. ఇన్సెక్టాలో 3 డివిజన్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి 2 డివిజన్స్ ఏంటంటే సెఫలోథొరాక్స్ అండ్ అబ్డామిన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో 2 డివిజన్స్ ఏంటి? ట్రంక్ అండ్ హెడ్ అని చెప్పుకోవచ్చు. డిప్లోపొడాలో చూసుకున్నట్లయితే ట్రంక్ అండ్ హెడ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇన్సెక్టాలో చూసుకున్నట్లయితే హెడ్, అబ్డామిన్ అండ్ ఇన్ బిట్వీన్ దీస్ 2 వీ హ్యావ్ ద థొరాక్స్ ఆల్సో అని చెప్పుకోవచ్చు. తర్వాత సెఫాలిక్ అపెండేజెస్ అంటే యాంటెన్నా, మ్యాండిబుల్స్, మ్యాక్సిల్లా ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క ఇండివిజువల్లో అని చూసుకున్నట్లయితే మనకి క్రస్టేషియాలో 2 pairs ఆఫ్ యాంటెన్నా ఉన్నాయి. కైలోపొడాలో 1 pair ఆఫ్ యాంటెన్నా ఉంది. డిప్లోపొడాలో 1 pair ఆఫ్ యాంటెన్నా ఉంది. ఇన్సెక్టాలో 1 pair ఆఫ్ యాంటెన్నా ఉంది. అలా కాకుండా మ్యాండిబుల్స్ చూసుకున్నట్లయితే 1 pair ఆఫ్ మ్యాండిబుల్స్, 1 pair, హియర్ 1 pair, హియర్ 1 pair. నెక్స్ట్ మనకి మ్యాక్సిల్లా చూసుకున్నట్లయితే 2 pairs, 1 pair, 2 pair. సో గుర్తుపెట్టుకున్నాను, ఇక్కడ మనకి మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు. సో క్రస్టేషియా, కైలోపొడా, డిప్లోపొడా, ఇన్సెక్టా, నెంబర్ ఆఫ్ యాంటెన్నా, నెంబర్ ఆఫ్ మ్యాక్సిల్లే, నెంబర్ ఆఫ్ మ్యాండిబుల్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో అదర్ అపెండేజెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ థొరాసిక్ అపెండేజెస్ కానీ ట్రంక్ అపెండేజెస్ కానీ, సో అదర్ అపెండేజెస్ చూసుకున్నట్లయితే దే ఆర్ బైరామస్. బైరామస్ అంటే ఎలా ఉంటాయి? ఇలా మనకి సో మనకి ఒక జాయింటెడ్ మాదిరి ఒక బైరామస్గా ఉంటాయి. నెక్స్ట్ మన కైలోపొడాలో చూసుకున్నట్లయితే ఈచ్ ట్రంక్ సెగ్మెంట్కి కూడా ఏ పెయిర్ ఆఫ్ క్లౌడ్ అపెండేజెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో క్లాస్తో ఉన్న ఏ పెయిర్ ఆఫ్ అపెండేజెస్ అనేవి ఉంటాయి ఈచ్ ట్రంక్ సెగ్మెంట్కి. మరి డిప్లోపొడాలో చూసుకున్నట్లయితే ఎలా ఉంటాయి? సో ఈచ్ ట్రంక్ సెగ్మెంట్కి కూడా 2 pairs అనేవి మనకి ఎలా ఉండడం జరిగింది, లైక్ దిస్. సో ఇలా మనకి 2 pairs అనేవి ఉంటాయి. మరి ఇన్సెక్టాలోకి వచ్చేసరికి ఎలా ఉన్నాయి? సో హియర్ ద థొరాక్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 segments: ప్రోథొరాక్స్, మీసోథొరాక్స్ అండ్ మెటాథొరాక్స్. సో ప్రోథొరాక్స్ నుంచి 1 pair, మీసోథొరాక్స్ నుంచి 1 pair అండ్ మెటాథొరాక్స్ నుంచి 1 pair. సో టోటల్ 3 pairs ఆఫ్ లెగ్స్ అంటే టోటల్గా 6 legs ఉన్నాయి. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే హెక్సాపోడా అని కూడా అంటాము. మరి వీటిలో రెస్పిరేషన్ చూసుకున్నట్లయితే కైలోపొడా, డిప్లోపొడా రెండిట్లో కూడా ట్రేకియా ద్వారా మాత్రమే రెస్పిరేషన్ జరుగుతుంది. అలా కాకుండా క్రస్టేషియాలో చూసుకున్నట్లయితే గిల్స్ ఆర్ బ్రాకియా ద్వారా జరుగుతుంది. అండ్ ఇన్సెక్టాలో కూడా మనం చూసుకున్నట్లయితే ట్రేకియా ద్వారానే మనకు జరుగుతుంది. సో దిస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్
ట్రేకియల్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రేకియల్ సిస్టమ్. మరి ఎవల్యూషన్ ప్రాసెస్లో ఫస్ట్ టైం ఎవాల్వ్ అయిన రెస్పిరేటరీ సిస్టమ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ evolved respiratory system in the animals is the tracheal system. So this is called as first evolved respiratory system in the evolution, that is the ట్రేకియల్ సిస్టమ్. తర్వాత ఎక్స్క్రిషన్ అనేది కొన్నిట్లో మన గ్రీన్ గ్లాండ్స్లో అవ్వచ్చు, కైలోపోడ్స్లో మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ద్వారా అవ్వచ్చు, డిప్లోపోడ్స్లో మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ద్వారా అవ్వచ్చు, అండ్ ఇన్సెక్టాలో కూడా మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ద్వారా అవ్వచ్చు. అయితే ఇందులో పర్టికులర్గా ఇన్సెక్టాలో ఎక్స్క్రిటరీ వేస్ట్ మెటీరియల్స్ అనేది ఏమని ఇచ్చాడు? యూరికోటెలిక్ అన్నాడు. యూరికోటెలిక్ కండిషన్ అంటే అక్కడ మనకి ఎక్స్క్రిటరీ వేస్ట్ మెటీరియల్స్ ఏమవుద్ది? దట్ ఈస్ యూరిక్ యాసిడ్ అవుతుంది. సో యూరిక్ యాసిడ్ అంటే దేనికోసం యూజ్ అవుతుంది? ఏ ఇండివిజువల్స్ అయితే వాటర్ స్కార్స్ ఏరియాలో నివసిస్తాయో అట్లాంటి వాటికి వాటర్ కన్జర్వేషన్ చేయడం కోసం ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద వాటర్ కన్జర్వేషన్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద వాటర్ కన్జర్వేషన్. సో దట్ ఈస్ ద యూరికోటెలిక్ మెథడ్ ఆఫ్ ఎక్స్క్రిషన్. నెక్స్ట్, సో మనం కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెంబర్ ఆఫ్ లార్జెస్ట్ యానిమల్ ఫైలం? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. లార్జెస్ట్ యానిమల్ ఫైలం ఏంటన్నా? దట్ ఈస్ ఫైలం ఆర్థ్రోపోడా. ఎందుకు? వై? బికాస్ 1/3 of the entire named species are which is equals to 80% of the animal species అనే మనకు ఆర్థ్రోపోడాలో ఉన్నాయి. సో ఈ లార్జెస్ట్ యానిమల్ ఫైలంకి చెందింది ఏంటి? రౌండ్ వాము, పిన్ వాము. ఈ రెండు కూడా కాదు, ఎందుకంటే దే విల్ బికమ్స్ ద ఆస్కేల్మెంథెస్. ఆక్టోపస్ అనేది ఇట్ బిలాంగ్స్ టు మొలస్కా. సో మొలస్కా అనేది ఏంటి? సెకండ్ లార్జెస్ట్. బట్ మనకి ఏమడుగుతున్నాడు? ఫస్ట్ లార్జెస్ట్ అంటే దట్ ఈస్ ద సిల్క్ వామ్. సో సిల్క్ వామ్ బిలాంగ్స్ టు ద ఆర్థ్రోపోడా. సో అవర్ ఆన్సర్ ఈస్ ద సిల్క్ వామ్ అని చెప్పుకోవచ్చు. Next question, which of the following is not an excretory structure in the phylum Arthropoda? సో మనకు చూసుకున్నట్లయితే ఫైలం ఆర్థ్రోపోడాలో ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్ కాంది ఏంటి? మనం చూసుకున్నట్లయితే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్, కోక్సల్ గ్లాండ్స్, గ్రీన్ గ్లాండ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంటనరీ గ్లాండ్స్. ఈ మూడు కూడా మనకి ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్సే. సో మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్సే, యాంటనరీ గ్లాండ్స్ ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్సే, అండ్ గ్రీన్ గ్లాండ్స్ కూడా ఎక్స్టర్నరీ స్ట్రక్చర్సే. మరి ప్రొబోసిస్ గ్లాండ్ అనేది ఎక్స్క్రిటరీ స్ట్రక్చరా? ప్రొబోసిస్ గ్లాండ్ అనేది ఎక్స్క్రిటరీ స్ట్రక్చరే, బట్ ఎందులో? దట్ ఈస్ ఇన్ ద హెమికార్డేటాలో. సో it is the excretory structure in the hemichordata. So our answer is proboscis gland. Next question, which of the following features are not present in the phylum Arthropoda? ఫైలం ఆర్థ్రోపోడాలో మనకి కనిపించని క్యారెక్టర్ ఏదైనా ఉందా? చూసుకున్నట్లయితే మెటామెరిక్ సెగ్మెంటేషన్ ఉంటుంది, పారాపోడియా పక్కన పెడదాం, జాయింటెడ్ లెగ్స్ ఉంటున్నాయి, అందుకోసమే కదా వాటిని ఆర్థ్రోపోడా అన్నాం. కైటినస్ ఎగ్జోస్కెలిటన్ ఉంటుంది. మరి లేనిది ఏదైనా ఉందంటే పారాపోడియా. ఇవి మనకి ఎక్కడ ఉంటాయి? అనిలిడాలో ఉంటాయి. సో దట్ ఈస్ ద నీట్ 2016 క్వశ్చన్. సో ఈరోజు మనం ఏదైతే ఫైలం ఆర్థ్రోపోడా గురించి డిస్కస్ చేసుకున్నామో వాటి యొక్క ఇంట్రడక్షన్ అండ్ వాటి యొక్క జనరల్ క్యారెక్టర్స్ అండ్ వాటి తర్వాత వాటి యొక్క క్లాసిఫికేషన్ అండ్ ఈచ్ కేటగిరీ యొక్క ఎగ్జాంపుల్స్ అండ్ విత్ దేర్ జనరల్ ఫీచర్స్ అండ్ తర్వాత మనకి కంపారిటివ్ క్యారెక్టర్స్ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో సో ఇవి మనకి బాగా అర్థమయ్యాయని చెప్పి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్.